నిజమైన ద్రాక్షవల్లి నీవు అనే పాట పాడుకుంటూ దేవుని పరిశుద్ధ నామాన్ని స్తుతించి గణపరుచుకుందాం. శాశ్వతమైనది ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ ఎనలేని నీ ప్రేమ ఎనలేని నీ ప్రేమ చప్పట్లు కొడుతూ యేసయ్య నామాన్ని స్తుతించి గణపరుచుకుందాం. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. శాశ్వతమైనది ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ ఎనలేని నీ ప్రేమ ఎనలేని నీ ప్రేమ. శాశ్వతమైనది ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ ఎనలేని నీ ప్రేమ ఎనలేని నీ ప్రేమ. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. స్తోత్రం. అతికాంక్షణీయుడా దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను. నీ ప్రేమకునే పత్రికగా. అతికాంక్షణీయుడా దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను. నీ ప్రేమకునే పత్రికగా. శిథిలమయ్యుండగా నన్ను నీదు రక్తముతో కడిగి నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా. శిథిలమయ్యుండగా నన్ను నీదు రక్తముతో కడిగి నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా. నిజమైన ద్రాక్షవల్లి నీవే,
నిత్యమైన సంతోషము నీలోనే, నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. స్తోత్రం. గ్లోరీ. నా ప్రాణ ప్రియుడా, శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను సర్వము నీకే అర్పణగా. నా ప్రాణ ప్రియుడా, శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను సర్వము నీకే అర్పణగా. వాడిపోనివ్వక నాకు ఆశ్రయమైతివి నీవు, జీవపూటవై బలపరచితివే నా యేసయ్యా. వాడిపోనివ్వక నాకు ఆశ్రయమైతివి నీవు, జీవపూటవై బలపరచితివే నా యేసయ్యా. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే, నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. షాలేము రాజా, రమ్యమైన సియోనుకే నన్ను నడిపించుము నిశ్చితమైన మార్గములో. షాలేము రాజా, రమ్యమైన సియోనుకే నన్ను నడిపించుము నిశ్చితమైన మార్గములో. అలసిపోనివ్వక నన్ను నీదు ఆత్మతో నింపి, ఆదరణకర్తవై నన్ను చేర్చుముని రాజ్యములో. అలసిపోనివ్వక నన్ను నీదు ఆత్మతో నింపి, ఆదరణకర్తవై నన్ను చేర్చుముని రాజ్యములో. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే,
నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే, శాశ్వతమైనది ఎంతో మధురమైనది, నా పైన నీకున్న ప్రేమ, ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ, శాశ్వతమైనది ఎంతో మధురమైనది, నా పైన నీకున్న ప్రేమ, ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. దేవుని పరిశుద్ధ నామానికి స్తుతి, ఘనత, మహిమ, ప్రభావం కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ సమయంలో ఒక శ్రేష్టమైన వాక్య సందేశాన్ని పరిశుద్ధాత్మ ప్రేరణతో మీకు అందించాలని నేను ఆశపడుతున్నాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి అపోస్తల కార్యాల గ్రంథం 22వ అధ్యాయం 10వ వచన భాగాన్ని చదువుకుందాం. అప్పుడు నేను ప్రభువా నేనేమి చేయవలనని అడుగగా అనే మాట ఇక్కడ కనబడుతుంది. ప్రియులారా, ప్రభువా నేనేం చేయాలి అనే ఒక చిన్న మాటను పరిశుద్ధాత్మ ప్రేరణతో మీకు అందించాలని నేను ఆశపడుతున్నాను. సౌలు జీవితం పౌలుగా మార్చబడక ముందు దమస్కు దారిలో వెళుతున్నప్పుడు అప్పటి వరకు సంఘాన్ని హింసించిన వ్యక్తి, దేవుని పరిచర్యకి అడ్డుగా నిలబడిన గొప్ప వ్యక్తిగా ఉన్నాడు. దేవుణ్ణి ఆశ్రయించిన వాళ్ళని ఈడ్చుకుని వెళ్ళిపోతూ ఉండేవాడు. చాలా సంఘాలని హింస పెడుతున్న వ్యక్తిగా ఉన్న సౌలు ఒకరోజు దమస్కు దారి గుండా వెళుతున్నప్పుడు దేవుని దర్శనం అతనికి కలిగింది. వెంటనే గుర్రం మీద వెళుతున్న అతడికి ఆ గొప్ప వెలుగును చూశాడు. ఒక స్వరాన్ని విన్నాడు. వెంటనే ఆ గుర్రం నుంచి కింద పడిపోయాడు. ఒక స్వరం వినబడుతుంది, సౌలా సౌలా నువ్వు నన్ను ఎలా హింసిస్తున్నావని. వెంటనే అతని జీవితం పరిపూర్ణంగా మార్చబడింది. సౌలు ఇప్పుడు పౌలుగా మార్చబడ్డాడు. మార్చబడిన తర్వాత నేను మారనులే, సరిపోతుందిలే భక్తి, ఇక్కడితో ఇంటి దగ్గర కూర్చున్నాం అనుకోలేదు. కానీ మార్పు చెందిన పౌలు జీవితంలో దేవుణ్ణి అడుగుతున్నాడు, ప్రభువా నేనేం చేయాలి అని అడుగుతున్నాడు. వెంటనే దేవుడు చెప్పినాడు, నీవు అననీయ అనే ఒక వ్యక్తి ఉన్నాడు, అతని దగ్గరికి వెళ్ళు, అతను నీ కొరకు ప్రార్థన చేస్తాడు, బాప్తిస్మం ఇస్తాడు. అనేక విషయాలు పౌలుతో ప్రభు చెప్పినట్లుగా మనం చూస్తాం. చాలాసార్లు ఈ యొక్క మాటని మనం వింటూ ఉంటాం, మనం పలుకుతూ ఉంటాం. ప్రభువా నేనేం చేయాలి అనే మాటను గురించి మీకు ఈరోజు క్లుప్తంగా ఒక చిన్న సందేశాన్ని మీకు అందించాలని నేను ఆశపడుతున్నాను. చాలామంది వ్యక్తిత్వంలో దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత ఉద్యోగం కావాలని అడుగుతూ ఉంటారు, ప్రభు ఉద్యోగాలు ఇస్తూ ఉంటారు. వ్యాపారంలో అభివృద్ధి కావాలని అడుగుతుంటారు, అభివృద్ధిని చూస్తారు. చదువులో జ్ఞానం కావాలని అడుగుతారు, జ్ఞానాన్ని ప్రభు ఇస్తూ ఉంటాడు. చాలామంది రుణ బాధలతో అప్పులు సమస్త ప్రభు దగ్గరికి వస్తూ ఉంటారు, విడుదల దొరుకుతూ ఉంటుంది. మరికొంతమంది జీవితంలో ఇల్లు కట్టాలని, కూతురి పెళ్లి జరగాలని, ఇలాగ జీవితంలో ఏదో ఒక అక్కర ప్రభువు దగ్గరికి వచ్చి అడిగి పొందుకుని ఉంటారు. కానీ ఎన్నో ఇప్పటికీ దేవుని ద్వారా నువ్వు మేళ్ళు పొందుకున్నావు. కానీ ఏ రోజైనా ప్రభువా నాకు ఇది కావాలి అది కావాలని అడిగావు. కానీ ఏ రోజైనా నేను ఇది చేస్తానయ్యా, నేనేం చేయాలయ్యా అని ఏ రోజైనా దేవుడిని నువ్వు అడిగిన అనుభవాలు నీ జీవితంలో కనబడుతున్నాయా అంటే ఒక ప్రశ్నార్థమే కనబడుతుంది. ఎప్పుడైనా నీ జీవితంలో ప్రభా నాకు అన్నీ కావాలని అడుగుతూ ఉంటాం, కానీ నేనేం చేయాలని ఏ రోజు నీ వ్యక్తిత్వంలో నీ భక్తి జీవితంలో అడిగిన సందర్భాలు లేవు.
పిల్లల వాక్యపు వెలుగులో కొన్ని విషయాలు మీకు చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. బైబిల్లో ఇలాగా ప్రభువా నేను ఏం చేయాలని అడిగిన వాళ్ళు బైబిల్లో కొంతమంది వ్యక్తులు మనకు కనబడుతూ ఉంటారు. పౌలు శీలలు మధ్యరాత్రి వేళ ప్రభువుని పాటలతో స్తుతిస్తూ ప్రార్థిస్తూ ఉన్నప్పుడు గొప్ప భూకంపం వచ్చింది. చెరసాల పునాదులు కదిలించబడ్డాయి. ఖైదీలందరూ పారిపోతున్నారు. చెరసాల నాయకుడు కత్తి తీసుకుని చనిపోదాం అనుకుంటున్న సమయాల్లో, ఆ సందర్భంలో పౌలు దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించినప్పుడు, పౌలు ఎప్పుడైతే దేవుని మాటలు ప్రకటించాడో చెరసాల నాయకుడు అంటాడు, అయ్యలారా రక్షణ పొందటానికి నేను ఏం చేయాలి అని అడిగాడు. వెంటనే వాళ్ళు చెప్తారు, ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవు నీ ఇంటి వాళ్ళు రక్షించబడతారని వెంటనే చెప్పటం, ఆ చెరసాల నాయకుడు ఇంటి వాళ్ళందరితో కలిసి రక్షించబడటం, ఇంటి వారందరితో కలిసి ఆనందించటం, ఈ గొప్ప రక్షణ ఆనందం తన జీవితంలోకి ప్రవేశించటం, ఈ అనుభవాల్ని మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. చెరసాల నాయకుడు అడుగుతున్నాడు, రక్షణ పొందటానికి నేను ఏం చేయాలన్నప్పుడు వారికి సమాధానం దొరికింది. ఇంకా నేను బైబిల్ చదువుతున్నప్పుడు పేతురు దగ్గరికి అక్కడున్న ప్రాంత ప్రజలందరూ వచ్చి, అయ్యా మేమేం చేయాలని అడిగినప్పుడు పేతురు అంటాడు, మీరు మారు మనసు పొందండి, బాప్తిసం పొందండి అని వారికి దేవుని గురించి అక్కడ ప్రకటించినట్లు చూస్తాం. మనోహ పాత నిబంధన గ్రంథంలో మనోహ తనకి పిల్లలు లేని పరిస్థితుల మధ్యలో దేవుని దగ్గర ప్రార్థయపడుతున్న సందర్భాలు, దేవదూత వచ్చి చెప్తారు, నీకు పిల్లోడు పుడతాడు, గొప్ప దీవెన కలుగుతుంది, నాజీరు చేయబడినాడు, ప్రతిష్ఠించబడినాడు, వరపిత్రుడిని నేను మీకు ఇస్తున్నాను అని చెప్తారు. అయితే వాళ్ళు అడుగుతారు, ఏమంటారంటే పుట్టబోయే బిడ్డను మేమేం చేయాలని అడిగారు. ప్రియులారా, ఇలాగ బైబిల్ గ్రంథంలో చాలా సందర్భాలు మన జీవం చూస్తున్న విషయాలు మనం చూస్తాం. వెంటనే దేవుడు చెప్తారు వాళ్ళకి, ఇతడు నాజీరు చేయబడినాడు కాబట్టి ఇతని తల మీద కత్తి వేయకూడదు, ఇతడు అపవిత్రదాన్ని ముట్టుకోకూడదు, ఇతడు ప్రతిష్ఠతలోనే పవిత్రతలోనే పెరగాలని ఆ తల్లిదండ్రులకి దేవుని దూత చెప్పిన సందర్భాలు మనం చూస్తాం. ఇంకొంచెం నేను బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు ఒక ధనవంతుడు ప్రభు దగ్గరికి వచ్చి అడుగుతాడు, అయ్యా నిత్య జీవం పొందటానికి నేనేం చేయాలి అని అడిగాడు. ప్రభు చెప్తాడు, ఈ ఆజ్ఞలు పాటించు. చిన్నప్పటి నుంచి పాటిస్తున్నానయ్యా ఈ ఆజ్ఞలన్నిటినీ. అవునా, సరే ఈ ఆజ్ఞలన్నిటినీ పాటిస్తూ అంటున్నావు కదా, నీ ఆస్తి అమ్మి బేదలకు ఇవ్వు అని చెప్పిన వెంటనే అతడు ఆ మాట విన్న వెంటనే ఆ పని చేయటానికి ఇష్టపడలేదు. అడగటం అయితే అడిగాడు, నేనేం చేయాలని అడిగాడు, కానీ దేవుడు చెప్పినప్పుడు చేయటానికి ఇష్టపడలా. చాలామంది జీవితం కూడా అంతే. పిల్లరా, ఇలాగా చదువుకుంటూ వెళుతూ ఉంటుంటే నేనేం చేయాలి అని అడిగిన సందర్భాలు ఎన్నో మనకు కనబడతాయి. అంతెందుకండి, మీకు ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు, హెల్త్ ప్రాబ్లంతో బాధపడుతున్నప్పుడు ఒక హాస్పిటల్కి వెళ్ళారు, డాక్టర్ గారు ట్రీట్మెంట్ ఇచ్చాడు, మంచి వైద్య సదుపాయాలను అందించారు. ఆ తరువాత డాక్టర్ గారిని అడుగుతారు, డాక్టర్ గారు నేనేం చేయాలి అంటే ఆమెను చెప్తారు, మీకే ఆ హెల్త్ సమస్యను బట్టి వాకింగ్ చేయండి, పొద్దున్న సాయంకాలం మంచిగా సమయానికి భోజనం చేయండి, ట్యాబ్లెట్స్ వేసుకోండి అని చెప్తూ ఉంటాడు. ఇంకా ఆయన చెప్పేటప్పుడు మీరు కంచానికి ముందోటి కంచం తర్వాత ఒకటి ట్యాబ్లెట్ వేసుకోండి అని చెప్తాడు. నువ్వు ఇంటికి వచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళిన వెంటనే ఇంటి ముందు నువ్వు కూర్చున్న స్థలంలో కంచం ఒకటి పెట్టుకుని భోజనం తినే ప్లేట్ వేసుకుని అట్లా పెట్టుకుని ఆ భోజనం ప్లేట్కి ముందో ట్యాబ్లెట్, దాని తర్వాత ట్యాబ్లెట్ ఏమని కాదు, భోజనం తినకముందు ఒకటి తిన్న తర్వాత ఒకటని. ఇంకా ఇలాగా మనం ఆలోచన చేస్తూ ఉంటే స్కూల్కి వెళుతున్న విద్యార్థులు ఉంటారు. వాళ్ళు 10th క్లాస్ పాస్ అయిన తర్వాత వాళ్ళకి ఒక ఆలోచన ఉంటుంది, ఏం చదవాలి ఏం చేయాలని ఆలోచిస్తుంటారు. వెంటనే వాళ్ళకి పాఠాలు చెప్పిన మాస్టర్ గారి దగ్గరికి వెళ్తారు. సార్ నేను ఇంటర్మీడియట్ చదవాలా, లేకపోతే పాలిటెక్నికల్ చదవాలా, లేకపోతే ఐటీఐ చదవాలా, లేకపోతే నర్సింగ్కి వెళ్ళాలా, ఏం చేయాలని చెప్తే కొన్ని మంచి సలహాలు ఇస్తున్నప్పుడు ఆ సలహాల ప్రకారం వాళ్ళు చేస్తూ ఉంటారు.
ఇలాగ భూమి మీద నివసిస్తున్న ప్రతి ఒక్కరు కూడా అందరిని అడుగుతుంటారు, ఏం చేయాలి, మేము ఏం చేయాలి. ఎవరైనా ఒక స్థలం కొనాలంటే ఈ స్థలం కొన్నా వద్దా, ఏం చేయమంటారు అని ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. ఆ స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉన్నాయా లేవా, ఎంత కాస్ట్ నడుస్తుంది, ఇలాగా అన్నీ ఎంక్వైరీ చేసి ఏం చేయాలని వాళ్ళు అడుగుతూ ఉంటారు. అయితే ఈరోజు ప్రభు మీతో చెప్తున్నాడు, నేనేం చేయాలి అని. ఒక సౌలు పౌలుగా మార్పు చెందిన తర్వాత దేవుణ్ణి అడిగినప్పుడు అతనితో దేవుడు అనేకమైన విషయాలు చెప్పాడు. ఈరోజు కూడా నేను మీతో ఏం చేయాలి అని మీరు అడిగితే ఒక 5 ప్రాముఖ్యమైన విషయాలు చెప్పడానికి నేను సిద్ధపడి ఉన్నాను. చదవండి. మొదటి మాట, నేనేం చేయాలి ప్రభువా అనంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13-14 వచ్చిన భాగాల్ని చదువుకుందాం. సహోదరులారా, చదవండి. నేను ఇదివరకే పట్టుకుని ఉన్నానని తలంచుకోవట్లేదు, అయితే ఒకటి చేస్తున్నాను, వెనుకున్నవన్నీ మర్చిపోయాను, ముందున్న వాటి కొరకై ముందున్న వాటి కోసం వేగిరపడుతున్నాను. క్రీస్తు యేసునందు ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందుకోవాలని గురి యొద్దకే పరిగెట్టుచున్నాను. ఆమేన్, హల్లెలూయా. మొదటి మాట, ఏం చేయాలి నేను అనంటే గురి యొద్దకే పరిగెత్తాలి. అయితే నేను ఒకటి చేస్తున్నాను. ఏం చేస్తున్నావు అయ్యా నువ్వు? ఉన్నతమైన పిలుపుకు కలిగిన బహుమానం పొందాలని గురి యొద్దకు నేను పరిగెట్టుచున్నాను. గురు చూడని వాని వల్ల నేను పరిగెత్తట్లేదు, గురి యొద్దకే నేను పరిగెత్తుతున్నాను. ఉన్నతమైన పిలుపుకు కలిగిన ఆ బహుమానం కొరకే ఈ పరుగు పందుల్లో ఓపికతో నేను పరిగెడుతున్నాను. దైవజనుడైన పౌలు ఈ మాటలు తెలియపరుస్తున్నాడు. కనుక మొదటిగా మీ ఆత్మ సంబంధమైన జీవితంలో మీరు రక్షించబడిన తర్వాత, మార్పు చెంది ప్రభువుని వెంబడించిన తర్వాత మీరేం చేయాలి అని అడిగితే ప్రభు చెప్తాడు, మీరు గురి ఒకటి ఉంది, గురి లేకుండా మీరు భక్తి చేయకండి, గురి యొద్దకే మీరు పరిగెత్తండి అని. ఒక పెద్ద దైవజనుడు అంటాడు, గొప్ప భక్తిపరుడు, గురి లేని భక్తి గుడ్డిది అని. కనుక మనం గురి లేకుండా పరిగెత్తకూడదు. ప్రతి వారికి ఒక గురి ఉంటుంది, ఒక గోల్ ఉంటుంది. నేను నా జీవితంలో ఏదో ఒక ఉన్నత స్థాయికి వెళ్ళాలి, ఉన్నత శిఖరాల్ని అధిష్ఠించాలని, జీవితంలో ప్రయోజకుడు కావాలని ఎన్నో ఆశయాలు, ఆలోచనలు ఉంటూ ఉంటాయి. నిర్ణయాలు తీసుకుంటూ ఒక గోల్తో పరిగెడుతూ ఉంటాం. అలాగే దైవజనుడు చెప్తున్నాడు, నేను గురి యొద్దకే పరిగెత్తుచున్నాను, ఒకటి చేస్తున్నాను. ఏం చేసావయ్యా నువ్వు అంటే గురి యొద్దకు నేను పరిగెడుతున్నానని మాట్లాడుతున్నాడు. కనుక మీ ఆత్మ సంబంధమైన జీవితంలో గురి లేని వాళ్ళ వల్లే మీ భక్తి జీవితంలో పరిగెత్తొద్దు. గురి కలిగి ఉన్నతమైన పిలుపుకు కలిగిన ఆ బహుమానం దేవుని దగ్గర నుంచి మీకు కలుగుతుందని, అదే ఒక నిరీక్షణతో మీ ఆత్మ సంబంధమైన జీవితంలో గురి కలిగి ఉండాలని దేవుని సేవకుడిగా నేను ఆశపడుతున్నాను. ఈరోజు యవనస్తులు ఎందరో గురి లేకుండా వాళ్ళు ఎందుకు భక్తి చేస్తున్నారో, వారు ఎందుకు ప్రభు దగ్గరకు వస్తున్నారో గురి లేకుండానే వస్తూ ఉన్నారు, భక్తి చేస్తూ ఉన్నారు, నామకార్థ స్థితిలో ఉంటున్న సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. కనుక గురిలేని జీవితం, గురిలేని భక్తి ఏమాత్రం ప్రయోజనకరమైనది కాదు. మీరు గురి కలిగి మాత్రమే పరిగెత్తాలని దేవుని వాక్యం మనకి సూటిగా తేటగా చెప్తా ఉంది. దైవజనుడైన పౌలు జీవితంలో ఎన్నోసార్లు తను గురి తప్పకుండా అలాగ పరిగెడుతూ వచ్చాడండి. అందుకే ఒక వాక్యము మనకి బాగా గుర్తొస్తుంటుంది. ఏమంటారంటే, నేనైతే గురి తప్పిపోకుండా నేను గురి విషయంలో జాగ్రత్త పడుతూ వచ్చానంటాడు పౌలు. వ్యర్థంగా నేను ప్రయాసపడలేదు అంటాడు పౌలు. కనుక చాలామంది గురి లేకుండా భక్తి చేస్తున్న వాళ్ళు ఉంటూ ఉంటారు. కొంతమంది భక్తి ఎలా ఉంటుందో మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఒక ఆయనకి బాగా భక్తి ఎక్కువైపోయి తాను నేర్చుకున్న భక్తి గుర్రానికి నేర్పించాడట. ఏందది అనంటే గుర్రంతో చెప్తున్నాడంట, గుర్రం ఆమేన్ అంటే నువ్వు ఆగిపోవాలి, హల్లెలూయా అంటే నువ్వు సాగిపోవాలి. ఈ గుర్రం బాగా పరిగెడుతూ ఉంది. ఎప్పుడైనా ఆపాలనుకుంటే ఆమేన్ అంటున్నాడు, గుర్రం ఆగిపోతుంది. హల్లెలూయా అంటే గుర్రం సాగిపోతుంది. ఓ రోజు ఎక్కడికో చాలా కొండలు, లోయలు, ఎత్తులు, ఆ పల్లాలు ప్రాంతాలకి గుర్రం మీద వెళుతూ ఉన్నాడు. ఏదో ఆలోచించుకుంటూ వెళుతూ ఉన్నాడు. చాలా టెన్షన్స్తో వెళ్తూ ఉన్నాడు. కలవరాల మధ్యలో వెళుతూ ఉన్నాడు.
వెళుతూ ఉంటుంటే సడన్గా ఆ ఎత్తు కొండ మీదకి, ఆ ఎత్తు పొలాల మధ్యలోకి ఈ గుర్రం వెళుతూ ఉంది. సడన్గా ఇతడు ఆలోచించి తన గుర్రానికి ఏమి నేర్పించడం మర్చిపోయాడు. టెన్షన్లో ఉండి మర్చిపోయిన తర్వాత ఏం అనాలో అర్థం అవ్వట్లేదు. చూస్తే కింద లోయ, పడిపోయే పరిస్థితి. వెంటనే సడన్గా గుర్తొచ్చింది, ఆమేన్ అన్నాడు. వెంటనే అంత లోయల దగ్గరికి వెళ్ళిన గుర్రం సడన్గా ఆగిపోయింది. వెంటనే దేవుడు చేసిన మేలు కొరకు హల్లెలూయా అన్నాడు. అంతే, వెళ్ళి బాల్తో పడి ముందుకు దూకేసింది గుర్రం. నిజంగా ఈ గుర్రానికి గురి ఉందా అంటే గురి లేని భక్తి నిజంగా గుడ్డిదే. కొంతమంది భక్తి ఎందుకు చేస్తున్నారో, ఎక్కడికి వెళ్తున్నారో, ఏం చేస్తున్నారో ఏం తెలియకుండానే ఏదో వెళ్ళాలి కాబట్టి గుడికి వెళ్తారు, కూర్చోవాలి కాబట్టి కూర్చుంటుంటారు, వినాలి కాబట్టి వింటారు. అంతేగాని గురి లేకుండా ఏదో గుడ్డెద్దు చేలో పడినట్లుగా వాళ్ళ భక్తి ఉంటుంది. దైవజనుడైన భక్తుడు, కీర్తనాకారుడు ఒక మాట చెప్తున్నాడు. చూడండి, కీర్తనల పుస్తకం 16వ అధ్యాయం 8వ వచన భాగాన్ని మనం చూస్తే భక్తుడు చెప్తున్న మాట మనం చూస్తాం. సదాకాలము యెహోవాయందు నా గురి నిలుపుచున్నాను, యెహోవాయందు నేను గురి నిలుపుతున్నాను. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు, ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు గనుక నేనైతే కదల్చబడను. ఆమేన్. భక్తుడు అంటున్నాడు, సదాకాలం నా గురి దేవుని మీదే నిలుపుతున్నాను. కొంతసేపు మనుషుల మీద, కొంతసేపు చుట్టాల మీద, కొంతసేపు బంధువుల మీద, కొంతమంది వ్యక్తుల మీద, వేటి మీద నా గురి లేదు. కానీ ఇదిగో సదాకాలం నేను దేవుని మీద, యెహోవా మీదే గురి నిలుపుతున్నాను కనుక నేనైతే కదల్చబడను. కనుక మన జీవితం పునాది మీద కట్టబడిన వారే కదల్చబడని భక్తి చేయటానికి, సదాకాలం దేవుని మీద గురి నిలిపి ఉన్నతమైన పిలుపుకు కలిగిన ఆ బహుమానం దేవుని దగ్గర నుంచి పొందుకోవటానికి ప్రయాసపడిన వాళ్ళుగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు, ఆకాంక్షించి ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాడు. నిజంగా మన జీవితంలో సదాకాలం దేవుడే మన గురి, గోల్ పెట్టుకుని భక్తి చేయాలి, గురి కలిగి భక్తి చేయాలి. దైవజనుడైన ఆత్మీయులు ఎందరో, చాలామంది గొప్ప గొప్ప సేవకులు జీవితంలో వాళ్ళు గొప్ప గోల్ కలిగి గొప్ప సేవ చేశారు. నేను చదువుతూ ఉంటున్న సమయంలో 10th క్లాస్ స్టడీస్లో మా స్కూల్ హెచ్ఎం, మా క్లాస్ టీచర్, మాస్టర్గా చెప్తూ ఉండేవారు, నాన్న ఒక గోల్ పెట్టుకుని చదువుకోవాలి, మంచి స్కోరింగ్ చేయడానికి, మంచి మార్కులు సంపాదించడానికి, 10th క్లాస్లో ఆ స్కూల్ ఫస్ట్ రావడానికి బాగా కష్టపడాలి, గోల్ కలిగి చదువుకోవాలని చెప్తూ ఉంటే అలాగే చదువుతూ ఉండేవాళ్ళం. అలాగే ఫస్ట్ క్లాసులు పాస్ అవటానికి దేవుడు కృపను చూపిస్తూ ఉండేవాడు. కనుక చదువుకుంటున్న పిల్లలకి కూడా ఒక గోల్ ఉండాలి. వాళ్ళు ఏం చదువుతున్నారో, ఎందుకు చదువుకుంటున్నారో, వాళ్ళ భవిష్యత్తు ఏంటో అని ఒక గోల్ ఉండాలి. అలాగే భక్తి చేస్తున్న మనకి కూడా దేవుని దగ్గర నుంచి ఒక ఉన్నతమైన బహుమానం మనం పొందుకోవాలి. గురి చూడకుండా మనం పరిగెత్తకూడదు. ఆ గురి వద్దకే మనం పరిగెత్తటానికి కావలసిన ఆ గురి కలిగి జీవించడానికి మనం ప్రయాసపడాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఇప్పుడు మీకు అర్థం అవడం కోసం కొన్ని విషయాలు బైబిల్ గ్రంథంలోంచి మీకు జ్ఞాపకం చేస్తాను. ఇశ్రాయేలు జీవిత చరిత్ర మనకి బాగా తెలుసు. వాళ్ళు ఆత్మీయ యాత్రలో, అరణ్య యాత్రలో, వాళ్ళ ప్రయాణ జీవితంలో కొనసాగుతున్నప్పుడు దేవుడు ఇశ్రాయేలు జీవితంలో ఎన్నో అద్భుతాలు చేశాడు, మహత్కార్యాలు చేశాడు, సూచక క్రియలు చేశాడు. ఒక్కటి కాదండి, ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు చేస్తే వాళ్ళు దేవుని ద్వారా మేళ్ళు పొందుకుని కూడా, దేవుని ద్వారా ఆశీర్వదించబడిన స్థితి పొందిన తర్వాత కూడా వాళ్ళ గురి తప్పి ప్రవర్తించినట్లుగా, వాళ్ళ గురి తప్పిపోయినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. మీకు బైబిల్లో ఆ సందర్భాలన్నీ ఒకసారి వాక్యంలోంచి చదివిస్తాను, మీరు ఆలకించాలని నేను కోరుకుంటున్నాను. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం నుంచి 10వ వచనం వరకు కొన్ని విషయాలు రాయబడి ఉన్నాయి. వాటిని మీకు చదువుతూ ఉంటగా ఆలకించండి. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు. దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారంటండి. వాళ్ళ గురి ఎందుకు తగ్గిపోయిందంటే దేవునికి ఇష్టలుగా ఉండలేదు. ఈరోజు కూడా చాలామంది దేవునికి ఇష్టలుగా ఉండలేదు. వాళ్ళ ఇష్టం, వాళ్ళ హెయిర్ స్టైల్ వాళ్ళ ఇష్టం, వాళ్ళ డ్రెస్ కోడ్ వాళ్ళ ఇష్టం, వాళ్ళ భక్తి వాళ్ళ ఇష్టం. నచ్చినప్పుడు వస్తారు, కష్టమైతే మానేస్తుంటారు, వాళ్ళ ఇష్టం. వీళ్ళు కూడా ఇశ్రాయేలు గురి ఎందుకు తప్పిపోయిందంటే వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళ ఇష్టానుసారంగా ఉన్నారట.
చదవండి బ్రదర్. గనుక అరణ్యంలో సంహరింపబడిరి, వారు ఆశించిన ప్రకారం మనం చెడ్డవాటిని చెడ్డ ఆశించకుండా వాటిని ఆశించారంటండి, చెడ్డ వాటిని ఆశించారంట. ఈరోజు కూడా వయసు భేదం లేదు, చెడ్డ వాటి కొరకు మనిషి ఎంత ప్రయాసపడిపోతున్నాడో చెడ్డ వాటిని ఆశిస్తూ ఉన్నారు. గురి తప్పిపోతుందనే విషయాన్ని ప్రభు గుర్తు చేస్తున్నాడు. ఇంకా జనులు తినుటకును, తినటం, త్రాగుటకును, తాగటం, కూర్చుండి ఆడుటకును లేచిరి ఆ అని వ్రాయబడినట్లు వారిలో కొందరు వలె మీరు విగ్రహార్థకులై ఉండకుడి, విగ్రహారాధన చేశారట. మరియు వారి వలె మనం వ్యభిచరింపక యుందము, పాపంలో పడిపోయారట. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్కదమునే 23,000 మంది కూలిరి, చనిపోయారు. మనము ప్రభువును శోధింపక యుందుము, ప్రభువును శోధించారట. వారిలో కొందరు శోధించి సర్పముల వల్ల నశించారట. శనిగారు అనే మాటలు ఎన్నో, ఇంచుమించు చాలా విషయాలు. ఇశ్రాయేలీయుల గురి ఎలా తప్పిపోయిందో అక్కడ ప్రభు చెప్తూ ఉన్నాడు. శనిగి వాళ్ళ ఇష్టానుసారంగా జీవించి, చెడ్డవాటిని ఆశించి, పాప సంబంధమైన జీవితంలో జీవించి, దేవునికి అయిష్టమైన జీవితం జీవించి వాళ్ళు శనిగి సంహారకుని చేత చనిపోయారు. కనుక వాళ్ళ గురి తప్పిపోవటానికి కారణాలు ఇవై ఉన్నాయి. కనుక నీ జీవితంలో నీ గురి ఎప్పుడు తప్పిపోకూడదు. విశ్వాసమునికి కర్త, దాన్ని కొనసాగించు యేసు వైపు చూస్తూ పందెపు రంగంలో ఓపికతో మనం పరిగెత్తాలి, కానీ మన గురి తప్పిపోయిన వారిగా ఉండకూడదు. మీ అందరి ఆత్మ సంబంధమైన జీవితం మేల్కొల్పు కొరకు ఒక సంగతి నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఒక వ్యక్తి యుద్ధానికి వెళ్ళాడు, అయితే ఆ యుద్ధంలో ఓడిపోయాడు. యుద్ధంలో ఎప్పుడైతే ఓడిపోయాడో ఆ రాసు ఏం చేశారంటే, యుద్ధంలో ఓడిపోయిన వాడిని తీసుకెళ్ళి చెరసాలలో బంధించారు. చాలా రోజులైపోతుంది, కొన్ని నెలలు గడిచిపోతుంది. రాజుకి ఎందుకో దయ కలిగి, ఎన్నాళ్ళు వీడు చెరసాల్లో ఉంటాడు, వీడికి గొప్ప విడుదల దొరకాలని రాజు వాడిని పిలిచి, అరే బాబు, నీకు విడుదల ప్రకటిస్తున్నాను, నీకు విడుదల దొరకాలంటే నువ్వు చేయవలసిన అద్భుతమైన పని ఒకటి ఉంది. ఈ పని నువ్వు చేయగలిగితే తప్పక ఈ చెరసాల్లో బందీ గృహం నుంచి నీకు విడుదల దొరుకుతుంది. సరే రాజా, చెప్పండి అనని వెంటనే ఆ రాసు అతన్ని పిలిచి చెప్పినాడు, నువ్వు ఇక్కడ నిలబడు, నీ చేతుల్లో ఒక కుండ నిండా నీళ్లు ఉంటాయి, ఆ కుండ నీ చేతులు పెడతారు. ఇక్కడి నుంచి ఒక 1 కిలోమీటర్ దూరం ఆ ఎత్తైన కొండ వరకు కూడా నీవు ఈ యొక్క నీళ్ళ కొండను జాగ్రత్తగా, ఒక్క నీటి బొట్టు కూడా ఒలికిపోకుండా, కిందకి జారిపోకుండా జాగ్రత్తగా నువ్వు తీసుకుని వెళ్ళాలి. ఖచ్చితంగా నువ్వు వీటిని తీసుకుని వెళతా ఉంటే ఎక్కడికి, ఆ గమ్యస్థానానికి, ఆ కొండ శిఖరానికి నువ్వు వెళ్ళినప్పటికీ ఖచ్చితంగా నీకు గొప్ప విడుదల నేను ప్రకటిస్తానని రాజు ఆజ్ఞ ఇచ్చాడు. సరేనయ్యా అన్నాడు. ఇతని చేతిలో కొండ పెట్టారు, కొండ నిండా నీళ్లు ఉన్నాయి. ఇతడు ఈ కొండ తీసుకుని ఇట్లా పట్టుకుని ఆ నీటిని ఫుల్ అంచుల వరకు ముంచేశారు. ఫుల్ ఆ కొండ నిండా వాటర్ ఉంది. ఇట్లా జస్ట్ ఇలా కదిలితే చాలు ఒలిగిపోతే, అంత కొండ నిండా నీళ్లు ఉన్నాయి, ఫుల్గా ఉన్నాయి. ఇతడు మోసుకుని ఆ కొండను తీసుకుని వెళతా ఉండేటప్పుడు ఇతని కుడి వైపున కొంతమంది బ్యాచ్ ఉన్నారు, కొంతమంది జనాలు ఉన్నారు. ఇతని ఎడం వైపున మరికొంతమంది జనాలు ఉన్నారు. ఇతని కుడి వైపున ఉన్న జనాలు అంటున్నారు, బ్రదర్ నువ్వు ఖచ్చితంగా విన్ అవుతావు, బ్రదర్ నువ్వు ఖచ్చితంగా జయాన్ని పొందుకుంటావు, నీకు ఖచ్చితంగా విజయం సాధిస్తావు, తిరిగి నువ్వు క్షేమంగా ఇంటికి వెళ్తావని తను ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉన్నారు, ఎంకరేజ్ చేసి ప్రోత్సహించే వాళ్ళు ఉన్నారు, అతన్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు. అయితే ఎడం వైపున మరికొంతమంది బ్యాచ్ ఉన్నారు. అరే బాబు, నీవా ఈ కొండను పట్టుకుని కొండ దగ్గరికి వెళ్తావా? నీ జీవితంలో అయ్యే పని కాదు అది. నీళ్ళు ఒలిగిపోతాయి, కొండ పగిలిపోద్ది, ఓడిపోతావు, మళ్ళా నువ్వు చెరసాల్లోకి వెళ్ళిపోతావని ఎడం వైపున ఉన్న వాళ్ళు ఏమో డిస్కరేజ్ చేస్తూ ఉన్నారు, కృంగదీస్తూ ఉన్నారు. కుడివైపున ఉన్న వాళ్ళు ఏమో ప్రోత్సహిస్తున్నారు. ఆశ్చర్యం ఏమిటంటే, ఈ వ్యక్తి యుద్ధంలో ఓడిపోయి మరలా విజయం కొరకు ఎదురు చూసిన ఈ వ్యక్తి కుడివైపున ప్రోత్సహిస్తున్న వాళ్ళని చూడలేదు, ఎడం వైపున కృంగదీస్తున్న వాళ్ళని చూడలేదు. విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించు యేసు వైపు చూస్తూ ఓపికతో బాగా వెళ్ళవలసిన స్థలానికి వెళ్ళిపోయాడు. ఒక్క నీటి బిందువు కూడా కింద పడలేదు.
ఆ గోల్ అచీవ్మెంట్ చేశాడు. ఆ కొండ శిఖరానికి వెళ్ళినప్పటికీ అద్భుతమైన విజయం అతనికి వచ్చింది. రాజు అతన్ని చూసి చెరసాల నుంచి విడుదల పొందించి క్షేమంగా ఇంటికి పంపించాడు. గట్టిగా చప్పలు కొడుతూ యేసయ్యకు ఒకసారి మహిమ చెల్లిద్దాం. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక మీ జీవితంలో మీ గురిని తప్పించేవి ఏవైతే ఉన్నాయో, మీ గురిని మార్చేవి ఏవైతే ఉన్నాయో ఒకసారి ఆలోచించండి. ఆ గురి కలిగి జీవించడానికి మీరు అన్ని విధాలుగా ప్రయాసపడాలని దేవుని సేవకుడిగా నేను ఆశపడుతున్నాను. ఓకే, ఇక రెండో విషయాన్ని మీకు తెలియపరచాలని ఆశపడుతున్నాను. ప్రభువా నేనేం చేయాలంటే మీతో ప్రభు చెప్పాడు, గురి యొద్దకు నువ్వు పరిగెత్తాలి సుమా అని. కనుక రెండవ సందర్భాన్ని మీకు చదివిస్తాను బైబిల్ గ్రంథంలోంచి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 15వ వచన భాగాన్ని ఈ మాటలుగా చదువుకుందాం. ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవనికైనను చేయకుండా చూచుకొనుడి. చూడండి, మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకోండి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి. ఎడతెగక ప్రార్థన చేయండి. ఎడతెగగా ప్రార్థన చేయండి అంటున్నాడు. చాలు. రెండవదిగా నేనేం చేయాలి అని అంటే ప్రభు చెప్తున్నాడు, ఎడతెగగా ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయండి. ఈరోజున క్రైస్తవ కుటుంబాల్లో ఎందరో జీవితాల్లో ప్రార్థనలేమి కనబడుతుంది కదా. దేవుడు నీతో చెప్తున్నాడు, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండి ఎడతెగగా ప్రార్థన చేయండి. అప్పుడప్పుడు మనం వింటూ ఉంటాం ఎడతెరపుగా వర్షాలు కురుస్తున్నాయని. కానీ ఎడతెగగా ప్రార్థన చేస్తున్న వాళ్ళు ఉన్నారని ఎక్కడ వింటున్నామండి మనం? ఒక 5 నిమిషాలు లేకపోతే ఒక హాఫ్ అన్ అవర్ ప్రార్థన చేయటానికి మోకరిస్తే ఎన్నిసార్లు టైం చూస్తూ ఉంటారో. అరగంట సేపు ప్రార్థన చేయలేకపోతున్నాం మనం. భక్తుడు అంటున్నాడు, నువ్వు ఎడతెగగా ప్రార్థన చేయండి అని. కనుక నీ ఆత్మ సంబంధమైన జీవితాల్లో ప్రార్థన ఎంతో ప్రాముఖ్యమైంది. ప్రార్థన మనం చేయవలసిన పని, అది ఎంతో అద్భుతమైన విషయం. ప్రార్థన మనం చేయాలి. ప్రార్థన అంటే దేవునితో సంభాషించుట, దేవునితో మాట్లాడుట. మీకు ఇష్టమైన వాళ్ళతో ఎంతసేపు అయినా ఫోన్లో మాట్లాడటానికి ఇష్టపడతారు కదా. మరి దేవుడు అంటే మీకు ఇష్టం ఉంటే ఎందుకు ఆయనతో ప్రార్థనలో గడపటానికి మీకు ఆ మనసు రావటం లేదు? కనుక ఆత్మీయులైన మీరు మీ పట్ల దేవునికి ఉన్న సంకల్పం ప్రభు తెలియపరుస్తూ ఉండగా, నువ్వేం చేయాలో ప్రభు చెప్తూ ఉండగా అలాగూ చేయటానికి ఇష్టపడు, సిద్ధపడు. ప్రభు చెప్పాడు కదా, శోధనలో మీరు ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అన్నాడు. మీకు శోధన రాకుండా ఉండాలంటే, శోధనలో మీరు ప్రవేశించకుండా ఉండాలంటే ఖచ్చితంగా ప్రార్థనలు ఉండాలి. శిష్యులతో ప్రభు చెప్పాడు, ఒక్క గడి అయినా సరే మీరు మేలుకుని నాతో పాటు ఉండలేరా? యేసయ్య ప్రార్థన జీవితం చూడు. ఉదయకాలంలో చీకటి ఉండగానే, ఇంకా చాలా చీకటి ఉండగానే అరణ్యానికి వెళ్ళి ఆయన ప్రార్థన చేశారట. రాత్రంతా ఒలీవ కొండ మీద ఉండి ప్రార్థన చేశారట. అందరూ తమ ఇంటికి వెళ్తే యేసుప్రభు ఒలీవ కొండకి వెళ్ళాడు. యేసుప్రభు యొక్క ప్రార్థన జీవితం, ఆయన ముఖం సూర్యుని వలె ప్రకాశించిందంట. యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రార్థన జీవితం అనుభవాలు చాలా గొప్పవి. మనందరికీ ఒక మంచి పాఠం అవి. అందుకే యేసు ప్రభు తనకిష్టమైన 3 శిష్యులను తీసుకుని, పేతురు, యాకోబు, యోహాను ముగ్గురిని తీసుకుని ఎత్తైన కొండ మీదకి వెళ్ళి అక్కడ రూపాంతరం చెందారు. ప్రభు రూపాంతరం చెంది ఆయన ముఖం సూర్యుని వల్ల ప్రకాశించినప్పుడు అక్కడ మోషే ఉన్నాడు, ఏలియా ఉన్నాడు మహిమలో. కానీ ఈ పేతురు, యోహాను, యాకోబు వీళ్ళ ముగ్గురు కూడా యేసుప్రభు యొక్క ఆ మహిమ కలిగిన ప్రసన్నత చూసినప్పుడు బోర్ల పడిపోయారట. చూడండి, అక్కడ పేతురు, యోహానులు ఎందుకు పడిపోకుండా నిలబడి ఉన్నారు? శిష్యులు ఎందుకు బోర్ల పడిపోయారంటే ఒకటే కారణం, పేతురుకి, యోహాను, యాకోబులకి లేని ప్రార్థన అనుభవాలు. మోషే, ఏలియాకు కొండ అనుభవం ఉంది. 40 రోజులు ఆయన ప్రార్థన చేశాడు. ఈయన 40 రోజులు కొండ అనుభవం కలిగి ఉపవాస ప్రార్థన చేశారు. అందుకే వారు మహిమ ఎదుట నిలబడగలిగారు, బోర్ల పడిపోలా. ఏ వ్యక్తి జీవితం ప్రార్థన అనుభవం కలిగి ఉంటుందో అతని జీవితం ఆత్మీయంగా పడిపోకుండా, చల్లారిపోకుండా అంతము వరకు, ఆఖరి వరకు, ప్రభు రాకడ వరకు నిలబడి ఉండగలుగుతాడు.
ప్రార్థన లేనివాడు ఎప్పుడైనా పడిపోతాడు. అందుకే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఏమని రాయబడి ఉందంటే, లూకాసు వార్త 21వ అధ్యాయం 36వ వచనంలో ఇలా రాయబడి ఉంది, కాబట్టి మీరు జరగబోవు వీటి నెలను తప్పించుకోండి, మనుష్య కుమారుని ఎదుట నిలబడటానికి శక్తి కలిగిన వారుగా ఎల్లప్పుడూ ప్రార్థన చేసి మెలకువగా ఉండండి. ఆయన ఎదుట మీరు నిలబడాలి. మనుష్య కుమారుని ఎదుట నిలబడటానికి ఇదిగో ఎల్లప్పుడూ మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. జరగబోయే వీటన్నిటిని తప్పించుకుని ఆయన ఎదుట మీరు నిలబడండి అంటున్నాడు. ఏం జరుగుతుందో మీకు తెలుసు. ప్రభు రాకడని గురించిన విషయాలు మీరు వింటూ ఉన్నారు. యుద్ధాలు, కరువులు, భూకంపాలు, దేశం మీదకి దేశం, జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం, కరువులు, యుద్ధాలు, భూకంపం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ప్రభువు రాకడికి సంబంధించిన సూచనలు వింటానే ఉన్నాం మనం. కనుక ఈ జరగబోయే వీటన్నిటిని మీరు తప్పించుకుని ఆయన ఎదుట మీరు నిలబడాలంటే ఖచ్చితంగా మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. అన్నిటి అంతం సమీపంగా ఉంది, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. దేవుడు ఎన్నో సందర్భాలు నువ్వు ఆయనకి ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకిస్తాడు. ప్రార్థన చేయటం అది ఒక ఊపిరిగా మారిపోవాలి, మన ఆశయంగా మారిపోవాలి. కనుక చాలామంది ప్రార్థన జీవితాలు విచిత్రంగా వెరైటీగా ఉంటూ ఉంటుంది. కొంతమంది ప్రార్థన మొదలెట్టారంటే మొత్తం అన్ని హిమాలయ పర్వతాలు కూడా దాటుకుని వెళ్ళిపోతారు. కొంతమందికి ఫ్లైట్ టికెట్ లేకుండా వెళ్ళిపోతారు అన్నమాట. అన్ని దేశాలు తిరిగి వచ్చేస్తారు ఆ ప్రార్థనలో. చాలా విచిత్రమైన ప్రార్థనలు చేస్తూ ఉంటారండి కొంతమంది. నాకు ఆశ్చర్యం కలిగించి కొన్ని ప్రార్థనలు వింటున్నప్పుడు నాకు ఆశ్చర్యపోతూ ఉంటాను నేను. కొత్తగా భార్యాభర్తలు ఇద్దరికి పెళ్ళి అయిందంటే మీరు ఎలాంటి బాగా వింటారు. పెళ్ళైతే భర్తకి ప్రార్థన చేయడం వచ్చి కానీ భార్యకి ప్రార్థన చేయడం రాదు. ఎందుకంటే ఆమె అంతా రెడీమేడ్ భక్తి, భర్త మాత్రం స్టాండర్డ్ భక్తిగా మంచి పునాది మీద కట్టబడ్డాడు. భర్త మంచి ప్రార్థన పరుడుగా ఉన్నాడు, ప్రార్థన చేసే వీరుడిగా ఉన్నాడు. పెళ్ళైన ఒక వారం 10 రోజుల వరకు ప్రతిరోజు కుటుంబ ఆరాధన జరుగుతూ ఉంటే ఆ కుటుంబ ప్రార్థనలో భర్తే ప్రార్థన స్టార్ట్ చేస్తూ ఉండేవాడు. వారం 10 రోజుల నుంచి చేస్తూ ఉంటుంటే భర్త చేసిన ప్రార్థనలన్నీ భార్య ఆలకిస్తుంది. ప్రతిరోజు అడుగుతున్నాడు, ఏమే ప్రార్థన చేయంటే లేదండి మీరు చేయండి అని అలాగా వాయిదా వేస్తూ ఉండేది. 10 రోజుల తర్వాత ఈయన ప్రార్థన ప్రారంభించే ముందు, ఏమండి నేను ప్రార్థన చేస్తానండి అన్నది. అమ్మయ్య బ్రతికించలే, ఈరోజైనా ప్రార్థన చేస్తానన్నావు, చాలా సంతోషం, స్టార్ట్ చేయన్నాడు. మోకరించింది. మనం ప్రార్థన చేసినప్పుడు సాధారణంగా పరలోకమందున్న మా తండ్రి అని మనం స్టార్ట్ చేస్తాం. ఆమె ప్రార్థన మొదలుపెట్టింది పరలోకమందున్న మా మాయా అని మొదలెట్టింది. ఆబో నీ ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి అంటే పరలోకమందున్న మా మాయ అంటావేంటి అన్నాడు భర్త. ఏమండి మీ నాన్నకి ఏమవుతాడండి, మాయే కదా అంటుంది. ఏమండి పరలోకమందున్న దేవుడు మనకి మాయ అవటం ఏంటండి? ఏం ప్రార్థన అనుభవాలండి ఇవి? కొంతమందికి ఏమో రెడీమేడ్ భక్తి, ఏం ప్రార్థన చేస్తారో ఎక్కడ ముగిస్తారో ఏంటో అర్థం కాదు వాళ్ళకి. ఒక క్రమం ఉంది, ప్రార్థనకు ఒక పద్ధతి ఉంది. ప్రియులారా, ప్రార్థన గురించి ఎందుకు నేను ఇంతగా మీకు చెప్తున్నానంటే, ప్రత్యక్షపు గుడారంలో 3 అనుభవాలు మనం చూస్తాం. ఆవరణము, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. ఆవరణలో ఉండే వస్తువులు కొన్ని, పరిశుద్ధ స్థలంలో, అతి పరిశుద్ధ స్థలంలో. ఈ పరిశుద్ధ స్థలంలో ఉండే ధూప వేదిక, ఆ ప్రత్యక్ష గుడారం అన్ని ఉపకరణాల కంటే చాలా ఎత్తుగా ఉంటుంది, చాలా హైట్గా ఉంటుంది. అక్కడ ఎన్నో ఉపకరణాలు ఉన్నాయి. గంగాలో ఉంది, బలిపీఠం ఉంది, సన్నిధి రొట్టెల బల్ల ఉంది, మందసం కూడా ఉంది. ఈ ఉన్న వస్తువులన్నిటికంటే టాప్ అంటే హైట్గా కనిపించి మనం ఆ యొక్క ప్రత్యక్ష గుడారంలో ఎంటర్ అవుతూ ఉంటుంటే మనకు కనబడే ఆ ఉపకరణాలన్నింటిలో హైట్గా ఉన్నది ఏదంటే ధూపవేదిక. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన జీవితంలో అన్నిటికన్నా ఎత్తైన శిఖరాలు, నీకు పాటలు వచ్చినా, పరిచర్య చేయటం వచ్చినా,
ఒకవేళ ఏమొచ్చినా నీ జీవితంలో ప్రార్థన అన్నిటికన్నా ఉన్నత స్థాయిలో ఉండాలని, ఎత్తైన స్థాయిలో ఉండాలని ప్రభు మరొక్కసారి మనకు గుర్తు చేస్తున్నాడు. అందుకే మెలకుగా ఉండి ఎడతెగగా మీరు ప్రార్థన చేయండి, జరగబోయే వీటన్నిటిని మీరు తప్పించుకుంటారు. కనుక ప్రభువా నేనేం చేయాలంటే ప్రభు నీతో చెప్తున్నాడు, నువ్వు ప్రార్థన చేయి. ప్రార్థనకు ఒక సమయం కేటాయించుకో. దేవుడు 24 గంటలు నీకు ఇచ్చాడు. 24 గంటల్లో నీ పనులు ఎన్ను చేసుకున్నా దాంట్లో కనీసం ఉదయకాలము కొంత సమయం, సాయంకాలము కొంత సమయం దేవునికి కేటాయించి ప్రార్థన చేయడానికి, కుటుంబ ప్రార్థన చేసుకోవటానికి, సంఘముగా కూడి ప్రార్థన చేసుకోవడానికి, వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోవటానికి, ప్రార్థనలో పోరాడటానికి, ప్రార్థనలో ప్రయాసపడటానికి, ప్రార్థనలో విలపించడానికి, రోధించడానికి నీతిమంతుని ప్రార్థన మహాశక్తి గలందే ఉంటుందన్నారు దేవుడు. అలాంటి ప్రార్థన కలిగి జీవించు. దేవుడు ఇటువంటి కృపాభాగ్యం దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. మరొక సందర్భాన్ని, 3వ సందర్భాన్ని కూడా నేను చెప్తాను. ప్రభువా నేనేం చేయాలి అని నువ్వు అడిగితే మరొక అనుభవాన్ని కూడా ప్రభు నీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాడు. చదవండి, కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 14వ వచన భాగాన్ని చదువుకుందాం. కీడు చేయటం మాని మేలు చేయము. మేలు చేయి. సమాధానాన్ని వెతికి దానిని వెంటాడుము అని వాక్యం చెప్తుంది. ఇంచుమించుగా 3వ అనుభవాన్ని ప్రభు మనకు చెప్తున్నాడు. కీడు చేయటం మాని మేలు చేయి అంటున్నారు దేవుడు. కీడు చేయటం మానేయాలట. ఎందుకంటే పగ తీర్చుకోవటం నా పని అన్నాడు ప్రభు. కీడుకి ప్రతికీడు చేయొద్దు అన్నాడు దేవుడు. చాలామంది కీడు చేస్తూ వారి యొక్క ఆత్మీయ జీవితంలో ఎంతో నష్టపోతున్నట్లు పోగొట్టుకుంటున్నట్లే కనబడుతూ ఉంటారు. దేవుడు అంటాడు, నువ్వు కీడు చేయటం మానే. నీకు ఇతరులు ఎవరు కీడు చేసినా నువ్వు మాత్రం ఎవరికి కీడు చేయొద్దు. కీడు చేయటం మానే, మేలు చేయటానికి నువ్వు ఇష్టపడు. బైబిల్ గ్రంథంలో ఎన్నో సందర్భాలు మనం చూస్తాం. ప్రభువు మనకి నేర్పించిన పాఠాలు ఎన్ని సందర్భాలు ప్రభు చెప్పాడో అనంటే, దావీదు సౌలు జీవిత చరిత్ర మనకి బాగా గుర్తొస్తుంది. దావీదు ఏమో 10,000 కొలది, సౌలుకేమో 1,000 కొలదని అక్కడ ఉన్న స్త్రీలందరూ కూడా నాట్యమాడుతూ కేకలు వేస్తూ సంబరపడుతున్నారు. అంతే, సౌలుకి విషయం చూపు వచ్చింది దావీదు మీద. ఇంకా ఆ రోజు మొదలుపెట్టాడండి. ఇక సౌలు దావీదు ఎక్కడ కనబడితే అక్కడ కొట్టేద్దాం, చంపేద్దాం, విసిరేద్దాం, ఈటి చాలాసార్లు విసిరాడు. యోనతాను మొత్తం మీద సౌలు దావీదును చంపాలని ప్రయత్నం చేస్తున్నప్పుడల్లా కూడా దావీదుకు చెప్తూ తప్పిస్తూ ఉండేవాడు. ఎన్నోసార్లు కీడు చేస్తూ సౌలు దావీదుని బాధ పెడుతూ వచ్చాడండి. పిల్లల చివరికి సౌలు ఎలాంటి మరణాన్ని పొందాడో మనకు తెలుసు. కనుక అటువంటి దుఃఖకరమైన పరిస్థితి ఎవరికి రాకూడదు. ఎవరికి మనం కీడు చేయకూడదు. అపకారానికి ఎప్పుడు చేయకూడదు, తలబెట్టకూడదు. అవసరమైతే ఉపకారమే మనం చేయాలి. మీకు బైబిల్ గ్రంథంలో సౌలు గురించిన ఒక వాక్యాన్ని మీకు చదివిస్తాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో సమూయేలు మొదటి పుస్తకం 24వ అధ్యాయం 18-19 వచ్చిన భాగాలు మీరు చూడండి. యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపగా విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారానికి ఉపకారం చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసావు గనుక నీవు నాకంటే నీతిమంతుడిగా ఉన్నావు అని దేవుడు చెప్తున్నాడు. ఈ మాటలు సౌలు చెప్తున్నాడు దావీదుతో. నాకంటే నీవు నీతిమంతుడు, నేను అపకారం చేస్తే నువ్వు ఉపకారం. దావీదా, నీకు ఎలా వచ్చింది మనసు? నిజమే కదా. అతని జీవితంలో ఎన్నోసార్లు కీడు చేసి సౌలు దావీదుని చంపాలనుకున్నప్పటికీ కూడా అతనికి దావీదు మేలే చేస్తున్నాడు, ఉపకారమే చేస్తున్నాడు, కీడు పొర్రపాటును కూడా చేయట్లేదు. అందుకే సౌలు అంటున్నాడు, నా అపకారానికి నువ్వు ఉపకారం చేసావయ్యా, నాకంటే నువ్వు నీతిమంతుడివయ్యా అని మాట్లాడుతున్నాడు. చాలా సంఘాల్లో, చాలా కుటుంబాల్లో ఎక్కువగా కీడు చేసేవాళ్ళు కనబడుతూ ఉంటారండి. ఎక్కువ కీడు చేస్తుంటారు చాలామందిని మీరు చూడండి. సేవా పరిచర్య సంఘాలు కట్టే వాళ్ళకి తెలుస్తుంది సంఘ విలువ, సంఘ పరిచర్య యొక్క ప్రయాస.
దైవజనుడు ఎంతో కష్టపడి సంఘాన్ని కడతా ఉంటాడు. ఒక్కొక్క ఆత్మను ప్రయాసపడి వాళ్ళ కొరకు సువార్త చెప్పి సంఘంలోకి తీసుకొచ్చి సంఘంలోకి నడిపిస్తూ ఎంతగా నలిగిపోతూ ఉపవాసాలుంటూ కన్నీళ్లు కార్చుకుంటూ దైవజనుడు ఒక ఆత్మను సంపాదించి సంఘంలో చేర్చడానికి ఎంత ప్రయాసపడుతూ ఉంటుంటే, కొంతమంది విశ్వాసులు సంఘానికి వచ్చే వాళ్ళని చెడగొడుతూ ఉంటారండి. ఏదో విధంగా సంఘానికి హాని చేసి కీడు చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. మీ వ్యక్తిగత జీవితంలో ఎప్పుడు సంఘానికి హాని చేయాలి, కీడు చేయాలి, సేవకునికి అపకారం తలబెట్టాలి, విశ్వాసులకి అపకారం తలబెట్టాలి అనే మనసు నీకు ఎప్పుడు పొరపాటును కూడా రాకూడదు. మా సేవా పరిచర్లు ఎన్నో ఇలాంటివి ఎదుర్కొన్నాను నేను. చాలా దుఃఖకరమైన పరిస్థితులు సేవలు ఎదురైనవి. సంఘానికి ఎంతోమంది అలెక్సేంద్రియా లాంటి కీడు చేసేవాళ్ళు కనబడుతూ ఉంటారు. సంఘాల్లో పరిచర్యని పాడు చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కుయుక్తి కలిగిన మనసు పనిచేస్తూ ఉంటుంది వాళ్ళకి. కానీ నీ జీవితంలో ఎప్పుడు కీడు చేయాలనే మనసు పొరపాటును కూడా నీకు రాకూడదు సుమా. ఆ పరిచర్యలో ఎన్నో సందర్భాలు, ఒకటి కాదండి, చాలా చెప్పగలను నేను. చాలా ఏడ్చిన సందర్భాలు, కన్నీళ్ళు కార్చిన సందర్భాలు, సేవ పరిచర్యలో దుఃఖకరమైన పరిస్థితులు, విశ్వాసులు చేసిన పనులు అలాంటివి. కొంతమందికి ఇంకేం పని ఉండదు, సంఘం ఎలా పాడు చేద్దామా, ఎలా మొక్కలు చేద్దామా, మందిరానికి వచ్చే వాళ్ళని ఎలా రాకుండా చేద్దామా అని ఏదో వాళ్ళు సాధించే ఘనకార్యం, గోల్డ్ మెడల్ సాధించినట్లుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. చివరికి వాళ్ళు నష్టపోతున్నారని వాళ్ళు గుర్తించలేని వారుగా ఉంటున్నారండి. కనుక నీ జీవితంలో, నీ వ్యక్తిత్వంలో ఎప్పుడు సేవకి కానీ, సంఘానికి కానీ, సేవకుడికి కానీ ఎప్పుడు కీడు చేయాలి అనే మనస్సు పొరపాటును కూడా రానివ్వద్దు నీ జీవితంలో. సండే స్కూల్ పరిచర్య జరుగుతూ ఉంటుంది కదండి. మాకు సండే స్కూల్ పరిచర్య ప్రతి సంవత్సరం సండే స్కూల్ CBC కార్యక్రమాలు, చిల్డ్రన్స్ పరిచర్య బాగా జరుగుతూ ఉంటుంది. పిల్లలకి గిఫ్ట్లు ఇస్తూ ఉంటాం. ఇంకా ఎవరికైనా పొరపాటు మ్యాక్సిమం ఇవన్నీ తలపోట్లు ఉంటాయని మాకు తెలుసు. ఆల్మోస్ట్ అందరికీ గిఫ్ట్లు అందేటట్టు చూస్తూ ఉంటాం. అందరికీ పిల్లలకి గిఫ్ట్లు ఇవ్వాలని ప్రయత్నిస్తూ ఉంటాం. అందులో మరలా బాగా లెసన్స్ బాగా చెప్పిన వాళ్ళకి, స్టోరీస్ బాగా చెప్పిన వాళ్ళకి, హోంవర్క్ బాగా చేసిన వాళ్ళకి, గుడ్ విల్ ఉన్న వాళ్ళకి, మంచి బెస్ట్ స్టూడెంటు అన్న వాళ్ళకి కొన్ని స్పెషల్ గిఫ్ట్లు ఉంటూ ఉంటాయి. ఇంకంతే పరిస్థితి చూడాలి. వాళ్ళ పిల్లలకి గిఫ్ట్ రాలేదని ఆల్మోస్ట్ అందరికి గిఫ్ట్లు ఇచ్చాము, ఫస్ట్ ప్రైజ్ రాలేదని, 1 మార్కులో ఫస్ట్ ప్రైజ్ రాలేదు. ఇంకంతే చూడాలి ఇంక మా పరిస్థితి. మాకెందుకు ఇస్తారు, మా పిల్లలకి ఎందుకు ఇస్తారో, మా పిల్లలకి అనబడతారేంటి పాస్టర్ గారికి, మాకు ఎందుకండి వచ్చిన తలకాయ పోటీవి. అందరిని మేము ఒకలాగే చూస్తాం. అవసరమైతే మేము తింటాం మానేసి వాళ్ళకి పెట్టాలని ఆశపడుతూ ఉంటాం. కనుక చాలామంది సంఘాలు చెడగొట్టేవాళ్ళు విశ్వాసులు. ఏమండి, కొంతమందిని చూడండి, వాళ్ళ పిల్లలు వస్తూ ఉంటారు, వాళ్ళకి ఏమీ రాదు, కనీసం వాయిద్యాలు వాయించుకోవాలని, నేర్చుకోవాలనే మనసు కూడా వాళ్ళకు ఉండదు. ఇంకొకరు పిల్లలు వచ్చి వాళ్ళు వాయిద్యాలు వాయిస్తూ ఉంటారు. ఇంకంతే, మా పిల్లల్ని వాయించనివ్వలేదు, ఇంకంతే, సచ్చికెళ్ళదు మానే, ఇంకొక సచ్చికి తీసుకెళ్ళిపోతుంటారు. ఎక్కడికి వెళ్ళినా నువ్వు అంతే, ఎక్కడ స్థిరంగా ఉండవు నువ్వు అంతే. ఎందుకంటే నీ మనసు స్థిరంగా లేదు కాబట్టి, ఎక్కడికి వెళ్ళినా సంఘానికి, సేవకునికి కీడు చేయాలనే మనసు ఉంది కాబట్టి ఎక్కడ నువ్వు స్థిరపడలేవు. నువ్వు సాధ్యమైతే మేలు చేతనైతే నువ్వు మేలు చేసి, కానీ ఎప్పుడు ఎవరికి, సంఘానికి కానీ సేవకుని కానీ కీడు చేయొద్దు. కనుక అది ఉత్తమమైనది. కీడు చేయటం మాని మేలు చేయటానికి నువ్వు ప్రయాసపడు. యోసేపు జీవితంలో చూడండి, వాళ్ళ అన్నలందరూ కీడు చేశారు. యోసేపు ఏమైనా కీడు చేశాడంటే ఏ కీడు చేయలా. గుంటలో తోసేసిన, అమ్మేసిన, నిందేసిన తను కాముగానే భరించాడు. చిత్రం, కీడు చేసిన వాళ్ళందరూ కాళ్ళ దగ్గర ఉన్నారు. కీడు చేయకుండా మంచిగా, యథార్థంగా, నమ్మకంగా, దేవుని దృష్టిలో పవిత్రుడిగా సాగిపోయిన ఆ వ్యక్తిని దేవుడు తలగానే ఉంచాడు.
వీళ్ళేమో కాళ్ళ దగ్గరకు వచ్చారు. అది నువ్వు సంఘానికి కీడు చేస్తే నీ పరిస్థితి అలా ఉంటుంది. ఇతరులకి కీడు చేస్తే నీ పరిస్థితి అలా ఉంటుంది. కాళ్ళ దగ్గర ఉంచుతాడు దేవుడు నిన్ను. ఒక ఉన్నత స్థితిలో సంఘంలో ఉండవలసిన నీవు ఎందుకు ఈ రోజున ఏమి దౌర్భాగ్య స్థితి నీకు వచ్చింది? ఒక ఉన్నత సంఘంలో నమ్మకస్తుడిగా, ఒక సంఘ పెద్దగా, సంఘంలో ఒక మంచి బాధ్యత కలిగిన వ్యక్తిగా నువ్వు ఉండాలా. ఎందుకు ఆ స్థాయిని నువ్వు కోల్పోయావంటే సంఘానికి కీడు చేసి, పరిచర్యకి ఆటంకంగా నిలబడి, వాళ్ళ మీద వీళ్ళ మీద బురద జల్లి, పరిచర్యకి ఆటంకపరిచి, విశ్వాసులందరినీ చెడగొట్టి. అందుకే మన పెద్దోళ్ళు చెప్తుంటారు, తన చెడ్డ కోతంతా వనమంతా చెరుపుతుందంట. కొన్ని కోతులు ఉంటాయి సంఘాల్లో, తిన్నంగుండు ఎవరో ఒకరిని కదుపుతూ ఉంటూ ఉంటాయి. దానివల్ల నష్టం కలిగేది మీకే. కనుక సంఘానికి, సేవకునికి, పరిచర్యకి ఎప్పుడు మీరు ఆటంకంగా ఉండొద్దు. కీడు చేయొద్దు, మేలు చేయండి. సాధ్యమైతే చేతనైతే మీకు మేలు చేయండి, లేదంటే కాముగా కూర్చోండి, వచ్చి వెళ్ళండి. దేవుడు మీకు కృప చూపును గాక. రైట్, ఇక 4వ సందర్భాన్ని చెప్తాను మీకు. ప్రభువా నేనేం చేయాలి అని మీరు అడిగితే బైబిల్ గ్రంథంలోంచి మరొక సంగతి కూడా నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. అపోస్తులైన పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 9వ వచన భాగాన్ని చదువుకుందాం. సనుగు కొనకుండగా ఒకనికి ఒకడు ఆతిథ్యము చేయండి, ఒకడికి ఒకడు ఆతిథ్యం చేయండి అనే మాటని ఇక్కడ చూస్తూ ఉన్నాం. చూడండి, 4వ సందర్భం. ప్రభువా నేనేం చేయాలి అని అంటే ప్రభు చెప్తున్నాడు, ఆతిథ్యం చేయాలి. ఆతిథ్యం చేయండి. ఎలాగా? సనుక్కోకుండా, ఒకరికొకరు సనుక్కోకుండా మీరు ఆతిథ్యం చేయాలి. ఆతిథ్యం చేయుట మరవవద్దు అని దేవుని వాక్యం అంటుంది. మన ఇంటికి వచ్చే వాళ్ళకి, ఎంతోమందికి అతిథులకి ఆతిథ్యం చేస్తూ ఉంటాం. దేవుని పరిచర్యలో ఉన్న దైవజనులు మనకి ఎంతో అతిథులు. కనుక దేవుని సేవకునికి, పరిచర్యకి ఎప్పుడు మనం ఆతిథ్యం చేసే మనసు మనకు రావాలి. బైబిల్లో ఒక్కరేంటంటే చాలామంది ఆతిథ్యం చేయటానికి వాళ్ళు ఎంతో ఆశ కలిగి పరుగులు తీస్తూ వచ్చారు. గనురాలైన స్త్రీ తన జీవితంలో తన భర్తకి ప్రభు యొక్క అనుభవాలు సరిగ్గా తెలియకపోయినా, భార్య మాత్రం మన ఇంటికి వచ్చి పోతున్న దైవజనుడు ఏదో పట్టుకూటి కోసం భక్తి చేసి సేవకు వచ్చినాడు కాదు. అతడు భక్తి కలిగిన దైవజనుడు. కనుక అతడికి మనం ఏం చేయాలంటే, మన ఇంటికి వచ్చిపోతున్న దైవజనుడు గొప్ప దైవజనుడు, భక్తి కలిగిన దైవజనుడు కాబట్టి, అయ్యా నువ్వెప్పుడు ఈ దారి గుండా, ఈ మార్గం గుండా వెళ్ళినా మా ఇంటి దగ్గర ఆగి వెళ్ళాలి, భోజనం చేసి వెళ్ళాలి అని చాలా ఆమె దైవజనుడికి ఆతిథ్యం చేయటానికి ముందుకు వస్తుంది. ఎంత ఆతిథ్యం చేసిందంటే, ఆ దైవజనుడి కొరకు తన ఇంటి పైన గది కట్టించి, సిద్ధపరిచిన అనేకమైన వస్తువులు అక్కడ ఉంచి, ఎంతగానో దైవ సేవకుని పట్ల బాధ్యత కలిగి ఆతిథ్యం చేయటానికి ముందు స్థానంలో ఉంది గనురాలైన స్త్రీ. అందుకే ఆమె పేరు గనురాలైన స్త్రీ అని ప్రస్తావించబడింది. నిజం, చాలా చోట్ల మేము పరిచర్య చేయడానికి వెళుతూ ఉంటాం. గ్రామాల్లో, పట్టణాల్లో అనేకమైన విశ్వాసులు పరిచర్యకి ఎంతగానో వాళ్ళు ప్రోత్సహిస్తూ ఉంటారు, ఎంతగానో ప్రయాసపడుతుంటారు. సేవకులు వస్తున్నప్పుడు ఎంతగానో ఆతిథ్యం చేస్తూ ఉంటారు. కనుక ఈ పరిచర్య చేయటం, ఆతిథ్యం చేయటం అనేది ఒక ఉత్తమమైన లక్షణం అని దేవుని బిడ్డలో మీరు గుర్తించాలి. అంతెందుకండి, అబ్రహాము గారు చూడండి, ఆయన ఇంటికి 3 మనుషులు వచ్చారు. వచ్చినప్పుడు గబగబా పరిగెత్తుకుని పరుగులు తీసి ఆతిథ్యం చేయటానికి ముందుకు వచ్చాడు. శారమ్మ చాలా వృద్ధాప్యములో ఉంది. గబగబా చెప్పిన వెంటనే విందు సిద్ధపరిచేసింది. పరుగులు తీశారండి వాళ్ళ ఇంటికి వచ్చిన వారి కొరకు ఆతిథ్యం చేయటానికి. అందుకనే వారి జీవితంలో ఎన్నో సంవత్సరాల నుంచి వివాహమైన, పిల్లలు లేకుండా, సంతానం లేకుండా, గర్భఫలం లేకుండా నిందించబడుతూ అవమానం పడుతున్న సమయంలో దేవుడు వారి నిందను కొట్టివేశాడు. వారి కొరతగా ఉన్న సంతానం, గర్భఫలాన్ని వారి జీవితంలో బహుమతిని దేవుడు అనుగ్రహించాడు. అప్పటి వరకు నవ్వు, ఆనందం లేని వారి కుటుంబంలో ఇస్సాకు అనే ఆ నవ్వు కలిగించే కుమారుని దేవుడు వారికి వాగ్దాన పుత్రుడిగా ఇచ్చాడు. కారణం ఏమిటంటే వాడు దేవుని
పరిచర్య పట్ల, సంఘము పట్ల అంత బాధ్యత కలిగి దేవ సన్నిధిని వారు అనుభవిస్తూ పరిచర్య చేయడానికి పరుగులు తీశారు. మీకు బైబిల్ గ్రంథంలో ఆ వాక్యాన్ని చదివిస్తాను. ఆదికాండం 18వ అధ్యాయం 2వ వచనం నుంచి కొన్ని మాటలు చదువుకుందాం. అతడు కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలబడి ఉండిరి. ముగ్గురు మనుషులు తన ఎదుట నిలబడ్డారు. అతడు వారిని చూసి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేలమట్టుకు వంగి ప్రభువా నీ కటాక్షం నా మీద ఉన్న ఎడల, ప్రభువా నీ కటాక్షం నా మీద ఉన్న ఎడల, ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు, ఇప్పుడు నీ దాసుని దాటి వెళ్ళొద్దు. నేను కొంచెం నీళ్లు తెప్పించెదను, దయచేసి కాళ్ళు కడుక్కుని ఈ చెట్టు కింద అలసట తీర్చుకొనుడి, కొంచెం ఆహారం తెచ్చేదను, మీ ప్రాణములను బలపరుచుకొనుడి. చూడండి ఎంత అద్భుతమైన ఆతిథ్యం దైవజనుడు లేకపోతే అబ్రహాం చేసిన ఆతిథ్యం ఎంత గొప్పది. పరుగున వచ్చి దైవజనులు పట్ల బాధ్యత కలిగిన వాడికి కనపడుతున్నాడు. మీకు ఆతిథ్యం అంటే ఒక సంగతి గుర్తొచ్చింది, మీకు చెప్పాలనుకుంటున్నాను. చాలామంది ఆతిథ్యం చేయాలని మనసు ఉంటుంది, కానీ వారు ఏ మనసుతో ఆతిథ్యం చేస్తూ ఉంటారో, ఎలాగ ఆతిథ్యం చేస్తూ ఉంటారో మీకు అర్థమవటం కోసం ఒక సంఘటన జరిగిన, ఒక వాస్తవ యథార్థమైన సంఘటన మీకు గుర్తు చేయాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే చాలామంది జీవితంలో అతిథులు వస్తూ ఉంటారు, వాళ్ళని మంచిగా గౌరవిస్తూ ఉంటారు, వాళ్ళకి చేయవలసిన మంచి ఆతిథ్యం అంతా చేసి వాళ్ళని ప్రోత్సహిస్తూ వాళ్ళని ఎంతో మంచి వ్యక్తులుగా భావిస్తూ ఉంటారు. నిజమే, ఎందుకంటే అది మంచి లక్షణం. మనం క్రైస్తవ జీవితంలో నేర్చుకోవాల్సిన ఒక మంచి ఉత్తమమైన లక్షణం. ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు వారికి మంచిగా గౌరవించి పంపించడం అనేది దేవుడు మనకి నేర్పించిన మంచి పాఠం. అయితే కొంతమందికి ఆ అనుభవాలు ఉండవు, ఆ ఆతిథ్యం చేయాలనే మనసు ఉండదు. కొంతమందికి రెక్లెస్గా రకరకాలుగా ఉంటూ ఉంటారు, నిర్లక్ష్యంగా ఉంటూ ఉంటారు, ఏంది ఇప్పుడు వచ్చారేంటి అన్నట్లుగా ఉంటూ ఉంటారు. కనుక ఆ మనస్సు మీకు ఉండకూడదు, కానీ ఎప్పుడు ఆతిథ్యం చేయాలి, గౌరవించాలి, సేవకుల్ని ప్రోత్సహించాలి, వాళ్ళని పురుకొల్పాలి, సహకారులుగా మనం ఉండాలి అని ఈ భావనతో మనం ఉండడానికి ఇష్టపడాలి. ఎందుకు అని నేను ఈ మాటలు చెప్తున్నానంటే, ఒక సంఘటన ఈ సమయంలో నేను మీకు గుర్తు చేయడానికి ఇష్టపడుతున్నాను. సర్వసాధారణంగా చాలామందికి వివాహాలు జరుగుతూ ఉంటాయి. కొన్ని కుటుంబాల్లో పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉంటారు. అయితే ఒకసారి ఒక కుటుంబంలో వివాహ మహోత్సవ వేడుక జరిగింది. అయితే వాళ్ళ బంధువులు, చుట్టాలు, స్నేహితులు, శ్రేయాభిలాషులు రావాల్సిన వాళ్ళందరూ వచ్చారు, కానీ వాళ్ళ మేనమామగారు ఎక్కడో దూర ప్రాంతంలో ఉండి సరైన సమయానికి రాలేకపోయాడు. ఒక వారం రోజుల తర్వాత సెలవు దొరకకపోతే రాలేదు, ఆ వివాహ మహోత్సవానికి రాలా. ఒక వారం 10 రోజుల తర్వాత రావటానికి వీలైనప్పుడు వద్దామని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈ లోపల వీలు కుదిరింది, పలానా రోజు వద్దామని నిర్ణయం చేసుకున్నాడు. టికెట్స్ అన్నీ బుక్ చేసుకున్నాడు, ప్రయాణమై సిద్ధపడి వెళ్ళి రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళే రోజులో ఫోన్ చేద్దాంలే అని అనుకున్నాడు, సిద్ధపడ్డాడు. సరే, ఈ లోపల వీళ్ళు భార్యాభర్తల కుటుంబ జీవిత సంసార విధానం సాగిపోతుంది. ఒకసారి భార్య భర్త ఇద్దరు కలిసి ఆలోచించి ఈరోజు ఏదైనా ఒక విందు ఏర్పాటు చేసుకుందాం, వెరైటీ ఏర్పాటు చేసుకుందామని ఇద్దరు ఆలోచించి మాట్లాడుకుంటున్నప్పుడు భర్త అన్నాడు, ఈరోజు నాటుకోడి పులుసు వండి పెట్టు అని అన్నాడు. సరే అని భార్య ఆ యొక్క విందు చేయటానికి రెడీ చేస్తూ ఉంది, అన్నీ ఆ విందు సంబంధించిన ఏర్పాట్లని చేస్తుంది భార్య. ఈ లోపల సడన్గా వాళ్ళ మేనమామ ఫోన్ చేశాడు, నేను మీ పెళ్ళికి వద్దాం అనుకున్నాను, రాటని కుదరలేదు, ఈరోజే వస్తున్నాను అని అన్నాడు. ఇంకా వీళ్ళ గుండెలో రాయి పడిపోయింది. ఎందుకంటే తీరాబోస్ ఈరోజంతా మంచిగా వెరైటీ చేసుకుందాం అనుకున్నాం, మంచిగా ఏ నాటుకోడితో బిర్యానీ చేసుకుందాం అనుకుంటే ఈరోజు వస్తాను అనుకున్నాడంటే ఈ మనిషి అని మనసులో ఒక బాధ వచ్చేసి భార్యతో భర్త అన్నాడు, మీ మేనమామ వచ్చినప్పుడు నిన్ను లాగి కొడతాను, నువ్వు ఏడ్చినట్టు యాక్షన్ చేయాలి కానీ నేనేం గట్టిగా కొట్టనులే అన్నాడు. సరేనండి, దాందే ఉంది అన్నాడు. సరే, మొత్తం మీద సాయంకాలానికి వాళ్ళ మేనమామ ఇంటికి వచ్చాడు. వచ్చేసిన తర్వాత గేడు దగ్గరికి వచ్చినప్పటికీ గేడు కొడతా ఉన్నాడు. గేడు తీసుకుని వచ్చారు. వచ్చినప్పటికీ అక్కడ పిల్లడు ఎవరో ఉంటే గేడు తీశారు. వచ్చారు. లోపలికి వచ్చినప్పటికీ భార్య అక్కడ కూర్చుని ఉంది, భోజనం పెట్టుకుని అక్కడ కూర్చుని ఉంది. భర్త లాగా చంప మీద కొట్టాడు.
ఇంకా వచ్చిన మేనమామ అట్టే వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. ఏంటి శుభమంటూ వస్తే ఓరు బాబు వీళ్ళ ఇంట్లో గొడవలు పెట్టేసుకున్నారు, కొట్టేసుకుంటున్నారు, ఎందుకులే వీళ్ళ ఇంట్లో అనవసరం ఉండకూడదని వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన ఒక 5 నిమిషాలకి భార్య కళ్ళంపడ నీళ్లు పెట్టుకుని అలా ఏడుస్తూనే ఉంది. భర్త అన్నాడు, ఏమే ఎందుకు ఏడుస్తున్నావు? కొట్టాను కానీ నిజంగా కొట్టాను ఏంటి, ఎందుకు అట్లా ఏడుస్తున్నావు అని అన్నాడు. భార్య అంటుంది, ఏడ్చాను కానండి, నిజంగా ఏడ్చానేటండి అని ఇలా సింగు పెట్టుకున్నాడు, తుడుచుకుంటుంది. ఈ లోపల చుట్టం గేట్ దగ్గరండి వెళ్ళాను కానీ నిజంగా వెళ్ళానంటే వచ్చేసాడంట. అంటే నేను ఎందుకు ఈ మాట చెప్పానంటే, చాలామందికి తిండి అన్నప్పటికీ, ఆతిథ్యం అన్నప్పటికీ ఏదేదో మనసు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంటుంది వాళ్ళకి. ఆ వచ్చిన ఒక పూట ఉంటాడు ఆ చుట్టం, ఆయనకు పెట్టి పంపిస్తే ఎంత బాగుంటుందండి. కొంతమందికి ఆతిథ్యం చేయటం రాదు, నేర్చుకోవాలి. కనుక దేవుడు చెప్పాడు ఆతిథ్యం చేయటం మర్చిపోవద్దు అని. కనుక భక్తులందరూ గొప్ప గొప్ప భక్తులు ఆతిథ్యం చేశారు వాళ్ళు దేవుని బిడలకి. కనుక మీరు ఆతిథ్యం చేయడం నేర్చుకోండి. చివరి మాట 5వ సందర్భం చెప్పి మీకోసం ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. 5వది ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6-7 వచ్చిన భాగాలు చదువుకుందాం. మనుషులను సంతోషపెట్టేవారు చేయనట్లు, మనుషుల్ని సంతోషపెట్టేవాళ్ళు చేసేటట్లు, కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులము అని ఎరిగి దేవుని చిత్తమును మనఃపూర్వకంగా జరిగించుచు మనుషులకు చేసినట్టు కాక ప్రభువుకి చేసినట్లే ఇష్టపూర్వకంగా సేవ చేయుడి. ఇష్టపూర్వకంగా మీరు సేవ చేయండి. చాలు. 5వది ఏం చేయాలి ప్రభువా అని అంటే, ప్రభు అంటాడు సేవ చేయాలి. అది ఎలా? మనుషులకి చేసినట్లు కాదు, ఎలా? ఇష్టపూర్వకంగా చేయాలి. మీరు సేవ ఎట్లా చేయాలంటే ఇష్టపూర్వకంగా మీరు సేవ చేయండి. సేవ అంటే అది ఎంతో త్యాగంతో కూడుకున్నది. ఈ రోజున సేవ అంతా రెడీమేడ్ సేవ పరిచర్యగా మన ఎదుట అనేకమైన సేవలు వచ్చేసి కనపడుతున్నాయి, కల్తీ అయిపోతుంది. కానీ సేవ అంటే ఎంత త్యాగం ఉంది దాంట్లో. అందుకే దైవజనుడు అంటాడు, మీ శరీరాల్ని సజీవ యాగంగా సమర్పించుకోండి, ఇట్టి సేవ యుక్తమైనది ప్రభు దృష్టికి. మీరు లోక మర్యాదను అనుసరించొద్దు, ఉత్తమును అనుకూలమును దేవుని దృష్టికి యోగ్యమైనది ఆ పరిచర్య మీరు చేయండి అని చెప్పాడు. కనుక సేవ ఎంతో ఉత్తమమైనది, యుక్తమైన పరిచర్య. మనం అలాంటి పరిచర్య చేయటానికి మన మనస్సుల్ని, మన అంతరంగాన్ని సిద్ధపరచుకోవాలి. ప్రియులారా, దేవుని పరిచర్య చేయటానికి ఎంతోమంది త్యాగంతో ముందుకొచ్చి ప్రభు సేవ చేయటానికి సిద్ధపడుతున్నారు. ఒకప్పుడు నేను విశ్వాసగా ఉన్నప్పుడు సేవ పిలుపు, సేవ పరిచర్య ఆ అనుభవాలు అందుకుని సేవకి రావటానికి చాలా రోజులు సంశయించాను, ఆలోచించాను. ఎందుకంటే ఒక్కడిని కొడుకునేమో పరిచర్యకి రావటానికి చాలాసార్లు వెనగడుగులు వేసిన సందర్భాలు. కానీ దేవుడు పిలుపును నిశ్చయం చేసినప్పుడు ఆ సమస్తాన్ని వదులుకొని ప్రభు సేవకు రావటానికి ఒక్క అడుగు ముందుకు వేయటానికి దేవుడు కృప చూపించాడు. నేను నాతో పాటు మా అక్క ప్రభు సేవకు వచ్చి ప్రభు సేవలో సాగిపోయిన తర్వాత కొన్ని రోజులకి ఈ పరిచర్య అభివృద్ధి పదంలో దేవుడు నడిపిస్తున్నాడు. మందిరాలు కట్టాడు, సంఘ విశ్వాసులు అప్పగించాడు. మాతో పాటు దేవుని బిడ్డలు ఎంతోమందిని సేవ కొరకు ప్రత్యేకించి సమర్పించుకోవడానికి వాళ్ళకి దేవుడు త్యాగం ఇచ్చాడు, ఆ మనస్సు ఇచ్చాడు. వాళ్ళు చదువుకుంటూ తల్లిదండ్రులకు ఉపయోగకరంగా ఉండవలసిన ఆ యవ్వన బిడ్డల్ని కూడా దేవుడు వాళ్ళంతటి వాళ్ళే ప్రభువుకి మేము సమర్పించుకోవాలి, ప్రభు సేవ మేము చేయాలి, దేవుని కొరకు అనేక ఆత్మలు మేము సంపాదించాలి, ఈ సేవ యుక్తమైనది అని వాళ్ళంతటి వాళ్ళు యవ్వన కాలంలోనే వాళ్ళకి కుటుంబాలు ఉన్న, బంధువులు ఉన్న, రక్త సంబంధులు ఉన్న, తల్లిదండ్రులు ఉన్న సమస్తాన్ని వారు కూడా దేవుని పరిచర్య కొరకు త్యాగం చేసుకుని యవ్వన కాలంలోనే నడుం కట్టుకుని ప్రభు సేవ చేయడానికి సంపూర్ణంగా సమర్పించుకున్నారు. వారిని బట్టి కూడా నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. బైబిల్లో యెషయా ప్రవక్త అంటాడు కదా, దేవుడు అంటాడు, నేను ఎవరిని పంపుదును? ఒక దర్శనాన్ని చూస్తాడు యెషయా. 2 రెక్కలతో తమ ముఖం కప్పుకొని, 2 రెక్కలతో కాళ్ళు కప్పుకొని, 2 రెక్కలతో ఎగురుతూ ఉన్నాయి. ఆ దేవదూతలు ఆ దర్శనాన్ని చూశాడు. దేవాలయం మీద ఒక వస్త్రం కప్పబడి ఉంది. యెహోవా పరిశుద్ధుల నిత్యము గాన ప్రతిగానాలతో స్తుతించబడుతున్న దేవుణ్ణి ఒక
ఒక అగ్ని వచ్చి యెషయా పెదవుల్ని కాల్చింది. అయ్యో అపవిత్రమైన పెదవులు కలవాడని పశ్చాత్తాపడ్డాడు. దేవుడు అంటారు, నేను ఎవరిని పంపిస్తాను? యెషయా అంటాడు, నేనున్నానయ్యా, నన్ను పంపించు. చూడండి, ఆ వాక్యాన్ని మీకు చదివిస్తాను. యెషయా ప్రవచన పుస్తకం 6వ అధ్యాయం 8వ వచన భాగం. అప్పుడు నేను ఎవరిని పంపెదను? అప్పుడు నేను ఎవరిని పంపిస్తాను? మా నిమిత్తము ఎవడు పోవునని మా ప్రభువు నిమిత్తం సెలవీయగా ఎవరు పోతారని సెలవీయగా వింటిని. అంతట నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను ప్రభువా, పంపుమనగా. నన్ను పంపించు. ఈ రోజున ఇలాగా నేనెవరిని పంపించాలని దేవుడు అడిగితే, నేనున్నాను ప్రభు, నన్ను పంపించేవాళ్ళు పంపించండి అని నేను ముందుకు వచ్చేవాళ్ళు ఎవరున్నారు? చాలామంది తల్లిదండ్రులకి దేవుడు బిడ్డల్ని ఇస్తూ ఉంటాడు. 2 పిల్లల్ని ఇచ్చారనుకోండి, ఒక పిల్లోడినేమో డాక్టర్ చదివించాలి, మరో పిల్లోడినేమో ఇంజనీర్ చదివించాలి. కానీ నా పిల్లోడు ఒకడు సేవకుడిగా సిద్ధం చేయాలి, దేశానికి సేవలు అందించాలి, సంఘానికి సేవను అందించాలి, అనేక ఆత్మలు సంపాదించాలని ప్రయాసతో సేవకి తన బిడ్డల్ని సమర్పించే తల్లులు తండ్రులు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? నేనున్నాను, నన్ను పంపని ఆ వ్యక్తి ముందుకు వచ్చాడు కదండి. బైబిల్ గ్రంథంలో బాలుడుగా ఉన్న సమూయేలుకే దేవుడు పిలుపు వచ్చింది, ఒక గొప్ప పరిచర్య చేశాడు కదా. గిద్యోన్ ఎక్కడో గోధుమలు దుల్లగొట్టుకుంటూ గానుగు చాటును దాగుని ఉంటే దేవుడు పిలిచి, గిద్యోన్ పరాక్రమం కలిగిన బలాఢ్యుడా, మిద్యానీయుల చేతిలో ఉన్న ఇశ్రాయేలును విడిపించాలి. కనుక దేవుని సేవకు ఒక ప్రత్యేకమైన పిలుపు, సంకల్పం, ఉత్తమమైన పరిచర్య దేవుడు అనేకులకి ఇస్తూ ఉన్నాడు. యవ్వన కాలమందే కాడి మోయట నరునికి మేలు అంటారు దేవుడు. కనుక దివ్యమైన సేవ, అమూల్యమైన పరిచర్యను తోలనాడొద్దు, తృణీకరించొద్దు. నా బాధ అంతా ఒకటే, ఎప్పుడు నేను ఆలోచించేది, సినిమా రంగాల్లో చూడండి యవనస్తులే కనబడుతున్నారు, రాజకీయ రంగాల్లో చూడండి యవనస్తులే కనబడుతున్నారు, స్పోర్ట్స్ రంగంలో చూడండి యవనస్తులే కనబడుతున్నారు. అన్ని రంగాల్లో యవనస్తులే బిజినెస్ మ్యాన్స్గా, జాబ్ హోల్డర్స్గా, అన్ని వాటిలో యవనస్తులకే ముందు అడుగులు వేస్తూ ఉంటే, దేవుని పరిచర్య యవ్వన కాలంలో కాడి మోయట నరునికి మేలని ప్రభు వాక్యం చెప్తున్నా ఎంతోమంది యవనస్తులు సేవకి రావటానికి ముందడుగు వేయకుండా వెనక్కి వెళ్ళిపోతున్నారు. దేవుడు నీకు ఒక పిలుపునిస్తున్నాడు. మనుషులకి చేసినట్లు కాదు, దేవునికి చేసినట్లుగా ఒక ఉత్తమమైన సేవ చేయాలి. గొప్ప గొప్ప దైవజనులు ఎందరినో దేవుడు ఎన్నుకున్నాడు. ఆయన చేతిలో ఒక పాత్రలుగా మారటి ఆయనకి ఇష్టమైన గొప్ప నమ్మకమైన సేవ చేయటానికి దేవుడు వారిని ఏర్పాటు చేసుకున్నాడు. కనుక ఈరోజు దేవుని పరిచర్య చేయటానికి ఈ మాటలు నీ హృదయాన్ని దర్శిస్తూ ఉన్నాయి. యవ్వన కాలంలోనే ప్రభు సేవ చేయటానికి, నడుం కట్టుకోవడానికి నువ్వు తీర్మానం చేసుకోవటానికి ఇష్టపడు. కనుక ఈరోజు యవ్వన కాలంలో ప్రభు పరిచర్య చేయటానికి చాలామంది సేవకులు బిడ్డలు ఉంటూ ఉంటారు. దేవుడు వాళ్ళ తల్లిదండ్రులు గొప్ప సేవ చేస్తూ ఉంటుంటే ఆ పిల్లలేమో ఉద్యోగాలు చేయాలని, నేను సేవ చేయనని, సేవకు రానని వెనకడుగులు వేస్తూ ఉంటారు. కనుక నీ జీవితంలో ఎప్పుడు అలాంటి మనస్తత్వం రాకూడదు. ఎప్పుడు సేవ చేయను నేను అనే మనసు నీలోనికి రాకూడదు. సేవ చేయటానికి ఒక్కడుగు ముందుకు వేయటానికి నువ్వు ఇష్టపడాలి. జరిగిన ఒక అద్భుతమైన యథార్థమైన సంఘటన సాక్ష్యాన్ని నేను చెప్పి మిమ్మల్ని ప్రార్థనలోకి నడిపించాలని ఇష్టపడుతున్నాను. నాకు తెలిసిన ఒక దైవజనులు ఉన్నారు. ఆయనకి 2 కుమార్తెలు, 1 కుమారుడు. ప్రథమ ఫలము మొట్టమొదట పుట్టిన బిడ్డలు దేవుని సేవ చేయాలి. ప్రథమ ఫలం దేవునికి చెప్తూ ఉండేవారు. ఆ పాపతో వాళ్ళ నాన్నగారు చెప్పేవారట, పాప నువ్వు సేవ చేయాలి, దేవుని సేవ చేయాలి తల్లి అంటే, డాడీ నాకేం సాక్ష్యం ఉందని నేను సేవ చేయమంటావు? నేను పుట్టుకతోనే క్రిస్టియన్సీ కదా, నేను మీకే పుట్టాను కదా, తల్లిదండ్రులుగా మీరు దేవుని సేవలో ఉన్నారు కదా, నేను క్రైస్తవురాలనే కాబట్టి నేను ఇంకా సేవ ఏం చేస్తాను, నాకేం సాక్ష్యం ఉందని నేను సేవ చేస్తానంటే, లేదమ్మా ప్రథమ ఫలం నువ్వు సేవ చేయాలి తల్లి అని చెప్తూ ఉంటే ఆ పాప పొర్రపాటును కూడా వినేది కాదు. 10th క్లాస్ చదువుతుంది. ఇక ఎగ్జామ్స్ ఒక 1 నెల రోజులు మాత్రమే ఉన్నాయి. జనవరి నెలది, ఇక మార్చిలో ఎగ్జామ్స్ ఉంటాయి.
ఆ సమయంలో స్కూల్కి వెళ్తూ ఉంది, ప్రతిరోజు స్కూల్కి వెళ్తున్నట్టుగానే సైకిల్ మీద స్కూల్కి వెళ్తూ ఉంది. అది మంచు సీజన్, జనవరి నెల అంటే మంచు. టాటా ఏసీ డ్రైవరు వెనకాల ఈ కొబ్బరి దొంగలు అవన్నీ లోడ్ తీసుకుని వెళ్తూ ఉన్నాడు. వీళ్ళు ముందు వెళ్ళిపోతూ ఉన్నారు. ఆ టాటా ఏసీ డ్రైవింగ్ చేసిన కుర్రోడు కాబట్టి ఈ పాపోళ్ళ అమ్మాయిలు సైకిల్ మీద వెళ్తూ ఉంటుంటే వాళ్ళని ఇలా తప్పించి వెళ్దామని టాటా ఏసీ దగ్గరికి వచ్చి ఇలా హార్న్ కొట్టి ఇలా తిప్పాడు. తిప్పినప్పటికి ఎప్పుడైతే అలా తగిలిందో బారు కిందకి, ఈ పాప టాటా ఏసీ ఆ కిందకి వెళ్ళిపోయి ఈడ్చుకుని వెళ్ళిపోయింది. ఇక్కడి నుంచి ఒక కొంచెం దూరం, ఒక ఇంచుమించు 5 మీటర్ల దూరం అలా ఈడ్చుకుని వెళ్ళిపోయింది. చూడాలి పాప పరిస్థితి ఎంతో ఘోరంగా ఉందంటే, ఈ కాలు తీసుకెళ్ళి ఇలాగ హాస్పిటల్లో జాయిన్ చేస్తే ఒక ఇసుక మూట కట్టి ఇలా వేలాడదీస్తారండి. నాకు ఆ పాస్టర్ గారు బాగా తెలుసు కాబట్టి ప్రార్థన చేయడానికని నేను హాస్పిటల్కి ఈ విషయం తెలిస్తే వెళ్ళాను అనమాట. చాలా భయంకరమైన యాక్సిడెంట్ అది. ఆ స్థలంలో కళ్ళంపడ నీళ్ళు పెట్టుకుని అన్నయ్య అని ఏడుస్తూ ఉంది ఆ పాప. నేను పాస్టర్ గారు చూస్తుంటే ఆయన ఏడుస్తూ ఉన్నాడు. కొంతసేపు ఓదార్పు మాటలు చెప్పి ధైర్యపరిచినప్పుడు వాళ్ళు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, అన్న నాకేం సాక్ష్యం ఉందని, నేను ఎందుకు సేవకు రావాలి, నేను చెప్తే ఎవరంటారు అనని దేవుని దగ్గర ఎన్నోసార్లు వాయిదాలు వేస్తూ ప్రభు సేవ చేయడానికి నేను వెనకడుగులు వేశానన్నా. ఈ భయంకరమైన యాక్సిడెంట్ జరిగింది. ఈ హాస్పిటల్లోని ఈ బెడ్ మీద నేను తీర్మానం చేసుకున్నాను, దేవుడు నన్ను మరణాపాయం నుంచి తప్పించాడు. ఇక బ్రతుకుతే దేవుని కొరకు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అని 10th క్లాస్ చదువుతున్న ఆ పాప హాస్పిటల్లోనే తీర్మానం చేసుకుంది. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్యకి మహిమ చెల్లిద్దాం. ఆ సమర్పణ నీకెందుకు రాకూడదని నేను అంటున్నాను. ఈరోజు ఎవరి పిల్లలు, చెల్లెళ్ళైనా తమ్ముడోళ్ళైనా ఎవరైనా దేవుని పరిచర్య గుండెల మీద భారం మోపబడి ఉంది కనుక ఆయన సేవ చేయడానికి సమర్పించుకోండి, తీర్మానం చేసుకోండి. నేను ముగిస్తున్నాను. ప్రభు ఈరోజు మీతో మాట్లాడాడు. ప్రభువా నేనేం చేయాలి అని అడిగితే ప్రభు నీతో చెప్పాడు 5 ప్రాముఖ్యమైన విషయాలు చెప్పాడు. మొదటిగా ప్రభు నీతో చెప్పాడు, గురి వద్దకే నువ్వు పరిగెత్తాలి, గురి తప్పిపోకుండా నీవు ఉండకూడదు. రెండవదిగా ప్రభు నీతో చెప్పాడు, ప్రార్థన చేయాలి. 3వ అనుభవం, కీడు చేయటం మానేయాలి. 4వ సందర్భం చెప్పాడు యేసయ్య, ఇదిగో ఆతిథ్యం చేయటం మర్చిపోకుండా ఆతిథ్యం చేయి. ఇక చివరిది సేవ చేయాలి. సేవ చేసే బాధ్యత నీ మీద ఉంది. తల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నేనేం చేయాలి? ఈరోజు నాకు అర్థమయ్యేటట్లుగా నువ్వు బోధించిన బోధల కొరకు స్తోత్రమయ్యా. అయ్యా నేనేం చేయాలో, నేను ఇప్పుడు వరకు చేసిందంతా నాకు అది కావాలి ఇది కావాలని అడుగుతూ వచ్చాను. ఇక ఏం చేయాలో నేను నీ కొరకు చేస్తానయ్యా అని తీర్మానం చేసుకుంటున్నానయ్యా. అందరూ సమర్పించుకుందాం, చేతులెత్తుదాం, స్తుతిద్దాం. హల్లెలూయా. ప్రభువా నేనేం చేయాలి అని మనస్ఫూర్తిగా నువ్వు ప్రార్థన చేసుకో. నువ్వేం చేయాలో ప్రభు నీతో మాట్లాడాడు. సమర్పించుకొని ప్రార్థన చేసుకోవడానికి ఇష్టపడు. ఏం చేశానయ్యా నీ కోసం, ఈ బ్రతుకునిచ్చావని, ఏ మోసానయ్యా నీ కోసం, నీవు నన్ను చూసావని. ఏం చేశానయ్యా నీ కోసం, ఈ బ్రతుకునిచ్చావని, ఏ మోసానయ్యా నీ కోసం, నీవు నన్ను చూసావని. ఒక్కరినైనా ఒక్క ఆత్మనైనా రక్షించానా, నీకై మరించానా. ఒక్కరినైనా ఒక్క ఆత్మనైనా రక్షించానా, నీకై వెలిగించానా.
ఏం చేశానయ్యా నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని, ఏం మోసానయ్యా నీ కోసం నీవు నన్ను చూసావని. చప్పలు కొడుతూ తీర్మానముతో సమర్పించుకునే సమయం ఇది. నువ్వు ఏం చేయాలో ప్రభు నీతో మాట్లాడాడు. గురి తప్పిపోవద్దు, గురి ఎద్దుకు పరిగెత్తు, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. ఇదిగో ప్రభు నీతో మాట్లాడాడు. కీడు చేయటం మానే, ఆదిత్యము చేయాలి, సేవ చేయమని ప్రభు నీతో చెప్పాడు. అలాగూ సమర్పించుకో, తీర్మానించుకో. జ్ఞానమిచ్చావయ్యా, బుద్ధినిచ్చావయ్యా, మాటలిచ్చావయ్యా, నాకు బ్రతుకు నేర్పావయ్యా. జ్ఞానమిచ్చావయ్యా, బుద్ధినిచ్చావయ్యా, మాటలిచ్చావయ్యా, నాకు బ్రతుకు నేర్పావయ్యా. ఇన్ని ఇచ్చిన నిన్నే నేను గనపరచానా, నిన్నే ఎదిరించనా. ఇన్ని ఇచ్చిన నీకై నేను కష్టించానా, సోమరినైపోయానా. ఇన్ని ఇచ్చిన నీకై నేను ఖర్చయ్యానా, నా కడుపు నింపుకున్నానా. ఇప్పటికైనా నీకోసం కష్టపడతానయ్యా, ఇప్పటికైనా నీకోసం కష్టపడతానయ్యా. నాకున్నవన్నీ నీ పనిలోనే వాడనిస్తానయ్యా, నాకున్నవన్నీ నీ పనిలోనే వాడనిస్తానయ్యా. ఏం చేశానయ్యా నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని, ఏం మోసానయ్యా నీ కోసం నీవు నన్ను చూసావని. ఒక్కరినైనా ఒక్క ఆత్మనైనా రక్షించానా, నీకై వెలిగించానా. ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా, నీకై వెలిగించానా. ఇప్పటికైనా నీకోసం కష్టపడతానయ్యా, ఇప్పటికైనా నీకోసం కష్టపడతానయ్యా. నాకున్నవన్నీ నీ పనిలో వాడనిస్తానయ్యా, నాకున్నవన్నీ నీ పనిలో వాడనిస్తానయ్యా. ప్రియులారా, దేవుడు మనతో మాట్లాడిన వాక్యం మన హృదయ అంతరంగంలో ఫలభరితంగా మారినట్లుగా స్తోత్రాలు చెల్లిదాం. స్తోత్రం, స్తోత్రం. ప్రభువా, నేనేం చేయాలో ప్రభు చెప్పిన మాటల కొరకు స్తోత్రాలు చెల్లిదాం. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా, జీవాధిపతిన తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రం. ప్రభువా యేసయ్య యొక్క అయా తండ్రి, సమయంలో మీరు తెలియపరిచిన మాటలన్నిటిని బట్టి మీ పరిశుద్ధ నామానికి స్తోత్రం. ప్రభువా, నేను ఏమి చేయాలో అని తండ్రి ప్రభను మాట్లాడి తెలియపరచునైనా. ఎంతోమంది బిడ్డలకి ప్రశ్నార్థకంగా తమ జీవితంలో మారిపోయిన ఒక ప్రశ్న, అయ్యా వారు ఏం చేయాలో తెలియక తండ్రి ప్రభు నాయన వారు బ్రతుకుతూ ఉండగా నీ దినమున మాట్లాడిన మాటలన్నిటిని బట్టి నీకు స్తోత్రం అయ్యా. అయా ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. గురి యొద్దకే ప్రతి వారు పరిగెట్టడానికి మీరు సహాయం చేయమని ప్రార్థన చేసిన ప్రతి వారు కూడా అయా గురి యొద్దకే పరిగెత్తాలని మీరు తెలియపరుస్తున్నావు ప్రభా. నేనేం చేయాలని అడుగుతున్న ప్రతి వారికి మీరు తెలియపరుస్తున్న మాటలన్నిటి కోసం స్తోత్రం ప్రభా. ఎడతెగక ప్రార్థన చేయాలని అయా మీరు తెలియపరిచినందుకై స్తోత్రం ప్రభువా. యేసయ్య ఎంతోమంది ప్రజలు అయా తండ్రి ప్రభ ప్రార్థన లేక తండ్రి ప్రభనైనా యేసయ్య ఎంతగానో తండ్రి సమయాన్ని వృధా పరుచుకుంటూ ఉండగా దయచేసి వారందరూ ప్రార్థన చేసే కృప వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. యేసయ్య అయా తండ్రి ప్రభనైనా ఎంతోమంది ప్రజలు కీడు చేయుచున్నారు, వారందరినీ కీడు చేయటం మానాలని మీరు తెలియపరిచిన విధానం అంతటి కోసం స్తోత్రం ప్రభు. యేసయ్య అయా దయచేసి చిన్న చిన్న వాటిల
కూడా తను ఎంతో కీడు చేసుకుని అయా అతని లోక సంతోషం అనుభవిస్తున్న ప్రతి వాళ్ళని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయా కీడు చేయటం మానమని తెలియపరిచినందుకే మీకు స్తోత్రములు. అయా తండ్రి ప్రభా ఆతిథ్యం చేయాలని తెలియపరిచినందుకే స్తోత్రం ప్రభా. నాయన సేవకులకి అలాగే తండ్రి ప్రభా నాయన ఏసిని సేవ చేసిన బిడ్డలు ఎంతో మంది ఉన్నారు ప్రభా. నాయన ఏసయ్యని పని చేసిన బిడ్డలు ఎంతో మంది ఉన్నారు ప్రభా. ఆతిథ్యం చేసే ఒక మంచి గుణలక్షణాన్ని కలిగి ఉండాలని అయా తండ్రి ఆతిథ్యం చేయాలని తెలియపరుస్తున్న విధానం అంతటి కోసమై స్తోత్రాలు పరిశుద్ధాత్మ దేవుడా. ఏసయ్యా ఇంకను తండ్రి ప్రభు ఎంతమంది అయితే పిలుపు నిర్లక్ష్యం చేస్తూ అయా సమయాన్ని వృధాపరుస్తూ కాలాన్ని తండ్రి గడుపుతూ అయా నీకు ఇంకా కోపాన్ని పుట్టిస్తున్న వారందరూ సేవ చేయాలని అయా నువ్వు తెలియపరిచిన విధానం అంతటి కోసం స్తోత్రాలు ప్రభా. అయా మీరు తెలియపరిచిన ఈ 5 మాటలను ప్రతి వారు తండ్రి ప్రభు వారు ఏమి చేయాలో తెలియకుండా తండ్రి ప్రభు ఎంతమంది తండ్రి వాళ్ళు తమ జీవితాన్ని గడుపుతున్నారో వారందరూ కూడా తండ్రి ప్రభు నాయన యేసయ్య నీవు తెలియపరిచిన తండ్రి ఈ మాటలన్నీ చేయడానికి మీరు కృపను అనుగ్రహించండి. ప్రతి వారికి అట్టి కృప మీరు విడుదల చేసి మీరు మహిమ పొందుతారని యేసు నామాన్ని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం సదాకాలం మనకి తోడై కాపాడి నడిపించునుగాక. ఆమేన్ 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 ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.